మీ లైఫ్లో మర్చిపోలేనిది ఒక 2 చెప్పండి. రీసెంట్గా చెప్పులు కొనుక్కున్నా, సూపర్ ఫిట్ అయింది. అసలు నా జీవితంలో మర్చిపోలేదు సార్, ఇంతవరకు ఎప్పుడు ఫిట్ కాలేదు సీరియస్లీ. సెకండ్ అది 2 చెప్పులు. మిమ్మల్ని ఎవరన్నా మోసం చేసిరా? చేయలేరు, ఎందుకంటే నేను మోసపోను. నువ్వు మోసం చేసుకో, నేనైతే మోసపోను. ప్రకృతిలో ఏవి లేవు అవి నాలో లేవు. అసలు ప్రకృతిలో ద్వేషం లేదు, అసహ్యం లేదు, పగ లేదు, ప్రతీకారం లేదు. ప్రకృతిలో స్నేహం ఉంది, ఆనందం ఉంది, నర్తనం ఉంది, ప్రశాంతత ఉంది, హాయి ఉంది. నువ్వు గొప్పగా బతకాలని ట్రై చేయకు, కొత్తగా బతకడం కోసం ట్రై చేయి. గాలినై పోతాను గగనానికి. 1 కోటి రూపాయల పెళ్ళైనా, 50 రూపాయల పెళ్ళైనా దానికోసమే జరుగుతున్నది కాదా? అందుకే బెడ్రూమ్లో మాట్లాడుకోరు, అందుకే పిల్లలు పుడతారు. ఇదంతా బక్వాస్. నా జీవితంలో అడుక్కోని, అడుక్కు తింటగానే అడుక్కోని. సో అంటే మీకు పేరు రావాలని అయితే మీరు ఏం చేయట్లేదు. అసలు ఏం చేసినా పేరు రాదు. ఇంపాక్ట్ క్రియేట్ చేయాలని ఇప్పుడు నాకున్న టాలెంట్కి సంవత్సరంలో మొత్తం హైదరాబాద్ ఉల్టా పంట చేస్తాను. ఒక ఫేమస్ పర్సనాలిటీ బొమ్మేసి తోక పెడితే అయిపోయాయి. ఎంత కాంట్రవర్సీ తెలుసా? తాళిగట్ట అందరు కట్టమంటే తాళి కట్టారు అంతే. పెళ్లి చేసుకోవాలని తాళి బదులు తాళి ఇసిరేంటి, తాళి ఇసిరేస్తుంది. ఇప్పుడు కూడా పెళ్లి చేసుకోలేదు నేను. పెళ్లి అనేది ప్రపంచం కోసం. పెళ్లి చేసుకున్నంత మాత్రం జీవితం మారి. సరే, మీరు పెళ్లి చేసుకున్నారా? లేదు, చేసుకున్న ప్రపంచం కోసం. ఆడదాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి, అంగీకరించాలి, బీ విత్ హర్. సరే, ఇప్పటి వరకు మీరు ఎవరి మాటలన్నా విన్నారా? వింటున్నా నీ మాటలు కూడా ఇప్పుడే. అది ఎవడు పడితే వాడు మాట్లాడితే పస రాదు. ఓకే, ఆర్జీవి మాట్లాడినప్పుడు అతను దర్శకుడు చూడు పక్కన పెడితే, నా కాంటెంపరీ సమాజంలో ఒకడు ఉన్నాడు రా. హీఈస్ డిఫైనింగ్ హిజ్ ఓన్ లైఫ్. ఓకే, కాదు అంటే స్పాంటేనియస్గా ఎట్లా వస్తుంది? ఇట్లా భయం లేదు. ఎవడేమనుకుంటే నాకేమిటి అనుకుంటే నువ్వు మామూలుగా ఉండదు నీ మైండ్. ఓకే, నేను అప్పటి నుంచి మీ టీషర్ట్ మీద ఒక క్వశ్చన్ అడగాలనుకున్నా. ఉల్టా పల్ట ఎందుకు? కరెక్ట్. ఇది నా యొక్క జీవితంలో సంకనాకపోయినా సరే, ఓకే, నాకు ఎట్లా హాయిగా ఉంటే అట్లే ఉంటా. ఉండేది ఉంటుంది, పోయేది పోతుంది. ఎంత నాకు ఇప్పటికి చెప్తున్నా, ఉండేది ఉంటుంది, పోయేది పోతుంది. నువ్వు ఎట్లున్నావు అట్లే ఉంటావు. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మీ ముందుకు ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకొని రావడం జరిగింది. సో ఆ గెస్ట్ గురించి నేను ఏం చెప్పను, చూపిస్తాను. సో ఆయనలో ఉండే టాలెంట్ మీరు చూస్తే సో ఒక ఆశ్చర్యపోతారు. సో ఆయన ఎవరో కాదు, కాంత్ రీసా. సో హాయ్ సార్. హలో, ఎలా ఉన్నారు? ఎప్పుడు బాగుంటారా? సో అంటే ఈ క్వశ్చన్ అడగొద్దు అని చెప్పేసి అనుకుంటారా మీరు? అడగొచ్చా? నువ్వు అడిగేది అడుగు, నేను చెప్పేది చెప్తా. ఓకే, బాగున్నారా? చాలా. సో అంటే మిమ్మల్ని ఆర్జీవి 2 అనుకోవచ్చా? అసలు ఎప్పుడు ఎవరితో పోల్చుకోదు, పాపం అది. ఓకే, అతిపెద్ద పాపం ఏంటంటే పోల్చుకోవడం. నా జీవితంలో నేను ఎవరితో పోల్చుకోను. ఓకే, అంటే మీరు పోల్చుకోవట్లేదు, కానీ కొంతమంది అంటున్నారు కదా, అంటే సేమ్ ఆర్జీవి డూప్ వచ్చేసాడు అని చెప్పి. అసలు పోలిక చూడలేదు కాబట్టి అట్లా. ఇప్పుడు దానికి ఒక కామన్ మ్యాన్కి ఓకే తెల్లగున్న కార్లని ఒకటి అనుకుంటున్నాడు, తెలియక బుర్రలేక. ఓకే, సరిగ్గా చూస్తే బెంజ్ కార్ కూడా బోల్డని వ్యత్యాసాలు ఉంటాయి. మీరు ఏ కార్? ఇప్పుడు మీరు బెంజ్ కారేనా? వ్యత్యాసం గురించి చెప్తున్నా. ఓకే, నేనేం చెప్తున్నట్టే దేనికది యూనిక్ ఉంది. మన కాన్వర్జేషన్ పునాది అది కావాలని కోరుకుంటుంది. ఎందుకంటే ఈ ప్రపంచం అంతా సెన్సేషనలిజంలో పడ్డారు. అది స్టూపిడిటీ. అది ఓకే, ఏం బీకేది లేదు. నువ్వు సెన్సేషనల్ చేసి వైరల్ అయ్యి చివరికి ఏం అర్థం కాక వైరల్ కావాలన్న ప్రయత్నంలో అలసిపోయి చచ్చిపోతావు. ఓకే, సో జస్ట్ బీ హెల్దీ. వైరల్ ఎందుకు? సరే, ఈ మధ్య వైరల్ కావాలని ఎవరన్నా అనుకున్నారా? నాకు తెలియదు. వేరే వాళ్ళ గురించి ఆలోచించడం మానే సంవత్సరాలు అయిపోయింది. సో అంటే చాలామంది ఇట్లా అవ్వడానికి కొన్ని కారణాలు ఉంటాయి. అందరు నాలాగా అవ్వాలి యాక్చువల్. అట్లెందుకు అయ్యారో నాకు డౌట్ వస్తుంది. అందరు అంటే మీలాగా అవ్వాలంటే ఎట్లా? హాయిగా ఉండు, ఎవరిని పట్టించుకోకు, నీకు నచ్చిన పని చెయ్యి, ఓకే, వచ్చింది తీసుకో. సో మీకేమొస్తుంది ఇప్పుడు?
రకరకాలుగా వస్తాయి. ఓకే. ఆ రకరకాలు ఒకటే రావడం కాదు, అలసట రావచ్చు, అనుభవం రావచ్చు, లేకపోతే ఒక ప్రశంస రావచ్చు, ఓకే, లేకపోతే నిశ్శబ్దం రావచ్చు, ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది నిరంతరం. ఓకే, నీకు ఓన్లీ డబ్బు ఇష్టం కాబట్టి లేదా పేరు ప్రఖ్యాతులు ఇష్టం కాబట్టి అది వస్తేనే వచ్చింది అనుకుంటావు. ఓకే, ఎప్పుడు ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది, నువ్వే డోర్ క్లోజ్ చేసుకుంటావు. ఓకే. సో మీకు అవన్నిటి మీద ఆశ లేదు? ఉంది, దేనిపైన అయినా పర్వాలేదు అనుకుంటా అంతే. ఓకే. ఇంటర్వ్యూ బాగా జరగలేదు ఎందుకు కోరుకోను, నువ్వు పోస్ట్ చేయకపోయినా నేనేం అనుకోను అంతే. అట్లా అంటే సంపూర్ణ విముక్తిలో మాట్లాడుతున్నాను. ఓకే. మీ ఆశ ఏంది అసలు? ఏం లేదు, నచ్చిన పని చేసుకో, నీ మనోశరీర ధర్మాలను అర్థం చేసుకొని ఏది సాధ్యం అది చెయ్యి. తర్వాత నీ యొక్క సెన్సెస్ని ఇంటిగ్రేట్ చేసి ఒక పరిపూర్ణత్వంలో జీవించు. ఎదుటి వ్యక్తి నిన్ను మెచ్చుకున్నంత మాత్రం నువ్వు మంచిగా ఉన్నావని కాదు, నీకు నచ్చుతుంది అంతే. అది నచ్చడం నచ్చకపోవడానికి అతీతంగా జీవితం ఉంది. ఎగ్జాంపుల్, అడవిలో ఒక ఫ్లవర్ పూస్తుంది, ఎవరో నచ్చుతారు ఎవరో నచ్చరు అని పోయేది, అది దాని స్వభావంలో నుంచి అట్లా విరబూస్తుంది. ఓకే. అట్లా ప్రతి మనిషి తన స్వభావంలో జీవించాలంతే. ఈ అనంతమైన సమయంలో ఒక లాంగ్ డిస్టెన్స్లో చూస్తే ఈ మనిషి ఎంత, వాడు మంచి చేసే పని ఎంత, వాడు సంపాదించేది ఎంత, వాడు అనుభవించే సెలబ్రిటీ హోదా ఎంత, జస్ట్ బుల్షిట్ అంతే. దానికి ఏం అర్థం లేదు. నీకు కిక్ ఇస్తుంది. ఎగ్జాంపుల్, ఒక పెద్ద సూపర్ స్టార్ అయినా గదిలోకి వెళ్తే ఏం చేస్తాడు, ఇదే చేస్తాడు, ఇట్లా గోక్కుంటారు, పండుకుంటారు. సో రీజా టాక్స్ ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నారు మీరు? ఎప్పటి నుంచో చేస్తున్నా, రికార్డ్ అయింది అంతే. ఓకే. ఎప్పటి నుంచో చేస్తున్నారు? అందరూ చేస్తారు టాక్స్, రికార్డ్ చేయరు. ఓకే. అంటే మాట్లాడడం అంటున్నారు మీరు? అందరూ మాట్లాడతారు. సరే, రికార్డ్ ఎప్పటి నుంచి చేస్తున్నారు? రికార్డ్ ఎందుకు చేయాల్సి వస్తుంది, ఎందుకు చేస్తున్నారు? అవకాశం ఉంది కాబట్టి. ఓకే. ఇప్పుడు కుర్చీ ఉంది కాబట్టి వేసుకొని కూర్చున్నాం. ఇదే 1920 అనుకో, బియ్యం బస్తాలు వేసుకొని కూర్చుంటుంటే అంతే. గంతే. అప్పుడు కెమెరాలు ఉండేవి కాదు. సాయంత్రం పూట చెట్టు కింద కూర్చొని బెడిల్ దాకా కూడా మాట్లాడుకుంటుంటే ప్రాబబ్లీ. ఓకే. కాలానికి అనుగుణంగా బీ ఏ కాంటెంపరీ మ్యాన్. సో ఆత్మజ్ఞానం యొక్క జీవితం యొక్క పరమార్థం కాంటెంపరీనెస్లో ఉంది. పాస్ట్లో ఉండకు, ఫ్యూచర్లో ఉండకు. ఈ కాంటెంపరీ సమాజంలో నీకు ఏవేవి అందుబాటులో ఉన్నాయో అవి వాడుకోవడం వల్ల డిపెండెన్సీ తగ్గుతుంది. రెండోది, ఏమి ఆశించి చేయకపోతే గుడ్. ఆశించావా నువ్వు టాక్స్ చేసి మళ్ళీ సమస్య తెచ్చుకున్నట్టే. ఓకే. అంటే నీ టాలెంట్ నిన్ను బాధ పెట్టడానికి వచ్చింది చూడు. ఓకే. ఎందుకది? సరే, ఇప్పుడు మీరు రీసా టాక్స్ ఎప్పటి నుంచి చేస్తున్నా అన్నారు కదా? 2009 నుంచి. 2009 నుంచి రీసా టాక్స్ చేస్తున్నారు. రికార్డ్ చేయలేదు అప్పుడు? చేశాను. చేశారు. 2009లో నాకు మొట్టమొదటిసారి నా బుర్ర దుబ్బిన తర్వాత యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన. 2009లో? ఓకే. మొట్టమొదటిసారి నాకు అర్థమైంది, ఓకే, పోలిక లేని జీవితం, సమశ్రద్ధ, సమత్వం, నిష్కామ కర్మ, ఇవి అనుభవించడం మొదలుపెట్టిన ఓ బ్యూటిఫుల్ పీరియడ్. అంతవరకు ఎవరి కోసమో బతికెళ్ళే, అది చెప్తాంత మనకెందుకు ఇప్పుడు. ఓకే. ఆ తర్వాత నాకు మొట్టమొదటి అప్పుడున్న సమాజంలో నాకు యూట్యూబ్ చాలా ఎఫెక్టివ్ మాధ్యమంగా అనిపించింది. దో ఐ హ్యావ్ నో ఐడియా టిల్ 2022. చూసుకో, ఎక్కడ 2009 ఎక్కడ 22 వరకు నేను అప్పటి నుంచి నిరంతరం చేస్తూనే ఉన్నా. నేను ఏం చేసినా పరిపూర్ణంగా చేస్తా, నిరంతరం చేస్తా. 2009లో మీరు యూట్యూబ్ ఛానల్లో మీరు రీసా టాక్స్ అని చెప్పేసి వీడియో చేసిరు. నా పేరుతోనే స్టార్ట్ చేసిన, రీసా టాక్స్ అని. అందులో టాక్స్ ఉన్నాయి, అంటు అడిగేది ఉంది, నా సంగీతం ఉంది, బట్ ఆర్టే ఉంటుంది. సరే, 2009లో ఫస్ట్ వీడియో ఏది పోస్ట్ చేసారు? నాకు చూడాలని ఎవరికి నాకు తెలియదు. ఓకే. నేను ఊరికి రికార్డ్ అవుతుంది కదా, వచ్చి చూసినది రికార్డ్ అయింది, ప్రాబ్లీ అదే ఉంటుంది. సో అంటే మీరు ఫస్ట్ శాండ్ ఆర్టిస్ట్ అట్లా చెప్పడానికి లేదు. ఓకే. అంటే మేము అనుకుంటున్నది అట్లా ఎట్లా నేను అనుకున్నా, అనుకోకట్లా. అంటే ఫస్ట్ నేను అక్కడ చూసిన బతికి నేనే చెప్తా. చెప్పండి. 2009 వరకు ఆర్టిస్ట్ ఉన్నా, పెయింటర్ ఉన్నా, యానిమేటర్ అట్లా అనుకునేవాడిని. తర్వాత అంతా అబద్ధం. అది నేను ఐడెంటిటీ కోసం ట్రై చేస్తున్నా, ఎవరో గుర్తించాలని తాపత్రయపడుతున్నా. సరే, ప్రపంచమంతా అట్లా ఉంది, కానీ నాకు దాంట్లో ఆనందం దొరకట్లేదే. అందుకని ఎట్లయితే ఫోన్ని మొత్తం ఫార్మాట్ చేస్తామో అట్లా నా జీవన విధానాన్ని సమూలంగా నేను నాశనం చేసిన. ఓకే. కంప్లీట్లీ ఏమంటారు, ఒక హాల్ట్, ప్యాకప్ టు పాస్ట్. అప్పుడు నాకు కలిగిన ఒక స్ఫురణ, ఇది పుస్తకాల్లో రాసింది కాదు. అంతవరకు నా ఆధ్యాత్మిక ప్రయాణంలో నా ప్రశ్నలు నాకు జవాబు దొరకలే. హఠాత్తుగా స్ఫురించింది, ప్రకృతి సమశ్రద్ధకు సంబంధించింది. అది ప్రపంచం అనేది శ్రద్ధలో వ్యత్యాసాలు ఉన్నాయి. సో నేను అనుభవిస్తున్న బాధకు కానీ, ఈ మనుషులు ఏడవడానికి కారణం కానీ సమశ్రద్ధ లేకపోవడమే, ఒకదాన్ని ఎక్కువగా ఒకదాన్ని తక్కువ చూడడమే మనిషిలో ఇన్ని రుగ్మతలకు కారణమైంది. మేబీ నేను కూడా దాని బారినే పడ్డానేమో. సో ఈక్వల్ క్యూరియాసిటీ అండ్ ఇంట్రెస్ట్ అండ్ డివోషన్ ఒకవేళ నేను చేస్తే అప్పుడు నా జీవితం ఎట్లా ఉంటుందన్న స్ఫురణ ఎంత బలంగా కలిగిందంటే ఇప్పటికీ ఒక ఇంచు కూడా మారలేదు. ఎందుకు కలిగింది? అది కలిగింది. ఓకే. రీజన్ ఉండదు, తుమ్ము వచ్చింది అంతే. ఎందుకు వచ్చిందంటే అంటే అనిపిస్తుంది కదా. అంటే అంతకుముందు చాలా చెప్పాను కదా, ఒక క్వశ్చనింగ్ ఉన్నది, లైఫ్ అంటే ఏంటి అన్వేషణ నడుస్తున్నది, ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు
నీ హోల్ జర్నీ యొక్క సారాన్ని ఒక్క పదంలో పెడితే నువ్వు హ్యాపీగా ఉండాలనుకుంటున్నావా లేదా? అనుకుంటా. అయిపోయింది. సో ఇప్పుడు నువ్వు చేసే పని అది హ్యాపీనెస్ ఇస్తుందా బాధనిస్తుందా నువ్వు చెక్ చేసుకోవాలి. అప్పటి వరకు నేను చేసిన పని నాకు సంపూర్ణమైన ఆనందాన్ని ఇవ్వలేదు. ఓకే. సో 2009 స్ఫురించింది నాకు. గొప్ప గొప్ప ఫిలాసఫీలు అట్లే పుట్టాయి. ఇఫ్ యూ రీడ్ ప్రిన్సిపియా ఎథికా లేకపోతే మార్టిన్ హైడెగర్, జీన్ పాల్ సార్త్రే, బీయింగ్ అండ్ నథింగ్నెస్ చదివితే నువ్వు ఆలోచించి చేసేవి కాదు, స్ఫురిస్తుంది అట్లా. రమణ మహర్షి స్ఫురించింది అరుణాచలం పోయి వెళ్ళిపోయింది అంతే. ఎందుకు అనే దానికి కారణం లేదు. అక్కడే ఎందుకున్నావు అనే సంవత్సరాలు స్ఫురించింది ఉండిపోయిండు, ఎప్పుడు బోర్ రాలే. సో అట్లా అనిపించింది నాకు. ఓకే. అంటే రజనీకాంత్గా ఉన్నప్పుడు మంచిగా అనిపించలేదు. అసలు పేరుతో సంబంధం లేదు. పేరుకేం సంబంధం ఇది? అది అది మీనింగ్లెస్. పేరుకి సంబంధించిన విషయం కాదు, నీ స్థితికి సంబంధించింది. ఇప్పుడు కూర్చుంటే హాయిగా ఉందా నీకు? ఈ క్షణం హాయిగా ఏం లేదు. అట్లా నీ స్థితి బాగాలేదని చెప్తున్నావు. ఓకే. నేనంటే నాకు ఇట్లా కూర్చుంటే హాయిగా ఉంది, సకలం ఒకళ్ళు పెట్టుకున్నా. ఓకే. ఎవరో చూస్తారని కూర్చోవడం కాదు, నీకు ఎట్లా బాగుంటే అట్లా కూర్చో. అలాగని డోంట్ వైలేట్ ద రూల్స్ ఆల్సో. ఇట్లా ఉల్టా పల్టా నిలబడకు, బాగుంది. ఓకే. సో పేరు అనేది రిలవెంట్, అది మన ఐడెంటిటీ కోసం పిలవడం కోసం పెట్టుకున్నది. సమ్యక్స్ అంటే సమ్యక్స్ అనే పిలుస్తుంటుంది. సరే, ఇప్పుడు నేమ్ అనేది రిలవెంట్ అని అన్నారు మీరు. రిలవెంట్, పనికిరాదు. పనికిరాదు అన్నారు. సో ఇప్పుడు మీ పేరేంది? కాంత్రీసా. కాంత్రీసా అని ఎందుకు పెట్టుకురు? ఉత్తగానే ఏదో ఎట్లా పిలుస్తావు నన్ను? ఓకే. అంతే, అంతకుమించి దానికి ఏం పని ఉంది? ఓకే. నేను ఎక్కడో విన్నా. ఇప్పుడు కాంత్ రైసా అన్నావు, నీ పేరు ఏమిటి ఎట్లో అట్లా అని చెప్పిందా లేదా? అవును. నిజంగా నాకు దారిని ఉంటే చెప్పనా నా పేరు చక్కగా విలువ అన్న, నాకు పేరే లేదు. అది అంత బక్వాస్ విషయం. అది పేరే లేదు మీకు. సో రజనీకాంత్ పేరు లేదంటే పలకడానికి ఒక పేరు ఉంది సార్. పేరు కోసం ఏ ప్రయత్నం చేస్తలే. సరే, ఓకే. రజనీకాంత్ని కాంత్ రీసాగా ఎందుకు చేంజ్ చేశారు? ఉత్తగానే పర్పస్, లైఫ్లో పర్పస్ ఏమి లేదని నాకు అనిపించింది. ఇప్పటికి అనిపిస్తుంది. ప్రకృతిలో ఏదన్నా పర్పస్ ఉందా నీకు? తినడం, పడుకోవడం, చిట్టుకోవడం తప్ప. అందరూ అదే చేస్తున్నారు. దేశాధ్యక్షుల నుంచి స్వామీజీల వరకు, జంతువుల నుంచి అమీబా వరకు అదే. నీ వెరీ పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ లివింగ్. కానీ ప్రపంచం వచ్చిన తర్వాత నీకు లక్ష్యాలు వచ్చినాయి, ఏదో సాధించాలన్న స్ఫురణ ఏర్పడ్డది, పోలికలు స్టార్ట్ అయినాయి, జడ్జిమెంట్లు స్టార్ట్ అయినాయి, ఇన్ఈక్వాలిటీ వచ్చింది, ఇంబ్యాలెన్స్ వచ్చింది, ఆర్థిక అసమానతలు వచ్చింది, కులమతాలు వచ్చింది. వీటన్నిటి దక్కించుకొని మనం అటు ఇటు తిరుగుతున్నాం పిచ్చోళ్ళే. ఇవన్నీ అవసరాల కోసం ఏర్పడ్డాయన్న చిన్న స్ఫురణ అప్పుడు కలిగింది నాకు. ఎప్పుడు 2009? 100% కలిగింది. ఇప్పుడు అక్కడి నుంచి ఒక్క మిల్లీమీటర్ కూడా పక్కకి జరగలేదు. నేను ఉండేది ఉంటుంది, పోయేది పోతుంది, నేను ఎట్లే ఉన్నా. ఓకే. అలాగే నేను రాడికల్ని కాదు, స్టూపిడ్ని కాదు, లేకపోతే ఎంబసీల్ని కాదు. అంటే ఏం చదువుకున్నారు మీరు? ఏం చదువుకున్నారు? అప్పటి వరకు MCA, మాస్టర్ ఇన్ కమ్యూనికేషన్. అది ఊరికి చదవడం కోసమే, ఉద్యోగం కోసం నేను ఎప్పుడు చదవాలి. ఓకే. సర్టిఫికేట్స్ ఉన్నాయి ఎప్పుడు MCA? ఉన్నాయి. ఓకే. మరి అప్పుడు వేస్ట్ కదా, మరి ఎందుకు పెట్టుకున్నారు సర్టిఫికేట్స్? తీసుకుపో, ఇచ్చేస్తా. అంటే నేను తీసుకోపో. ఎప్పుడన్నా గవర్నమెంట్ ప్రకారం ఏదైనా లోన్ ఏదైనా తీసుకోవాలి, ఉపయోగపడితే అవసరానికి, దాని పట్ల ఎమోషన్ లేదు. ఓకే. నిన్ననే పాస్వర్డ్స్ మొత్తం డిలీట్ చేసిన, ఏ ఎమోషన్ లేదు. పోయినాయి అంతే. ఇప్పుడు ఏడ్చినా పోయినాయి, తల బద్దలు కొట్టుకున్నా పోయినాయి. దానికి ఏదో పద్ధతి ఉండే ఉంటుంది. ఓకే. లేకపోయినా బ్యాంకులో పైసలు ఎక్కడికి పోవు. బ్యాంక్ మేనేజర్ కాళ్ళు పడుకుంటే వాడు ఏదో మార్గం చెప్తాడు. సో అంటే మీకు పేరు రావాలని అయితే మీరు ఏం చేయట్లేదు? అసలు నువ్వు ఏం చేసినా పేరు రాదు. ఏది చేసినా పేరు అనుకున్నంత రాదు. నేను అనుకున్నంత రాదు. అనుకున్నంత వచ్చింది, అది పేరు కాదు. కానీ పేరు కోసం అయితే ఏదైనా చేశారా మీరు? నేను ఎప్పుడు చేయలేదు. ఏది చేయలేదు. సో RGV బ్లూ బుక్ ఇది ఎందుకు రాసిరా అసలు? జస్ట్ నేను అడుగుతాను. ఫిలాసఫీ అంటే జీవితాన్ని వైవిధ్యంగా జీవించే వాళ్ళంటే మనకు ఆసక్తి ఉండదా? మేబీ నువ్వు ఇంటర్వ్యూ చేయడానికి కారణం కూడా నువ్వు వైవిధ్యత. ఈ సమాజంలో ఎంతోమంది ఉన్నారు, నీ బంధువులే ఉండొచ్చు, వాళ్ళు ఇంటర్వ్యూ ఎందుకు చేయవు? యు ఆర్ సర్చింగ్ ఫర్ సమ్ న్యూనెస్, నావెల్టీ. అతనిలో ఉంది అది, అంతకుమించి ఏమీ లేదు. ఆ నావెల్టీ ఎవరిలో ఉన్నా మనం అంగీకరించవలసిందే. అలాగని వాళ్ళని అనుకరించాల్సిన అవసరం లేదు, అనుసరించాల్సిన అవసరం లేదు. వాళ్ళ జీవితం వాళ్ళదే, మన జీవితం మనదే. సో అంటే మీరు అనుకరించారా లేకుంటే జస్ట్ ఐ రెస్పెక్ట్ హిమ్ అంతే, అంతకుమించి ఏమీ లేదు. అసలు నాకేం ఉపయోగం లేదు ఆ జీవితం. సో ఫస్ట్ టైం మీరు ఎప్పుడు కలిసారు? ఈ పుస్తకం రాసిన తర్వాతనే భరణి గారు నాకు మిత్రుడు. సో అతని దగ్గరికి వెళ్ళి ఇట్లా బుక్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నా అన్న. ఓకే. RGVని పిలవాలని నాకు ఎప్పుడు లేదు. నాకు పరిచయాలు లేనప్పుడు ఎట్లా పిలుస్తా? రెండోది ఐఎమ్ అగేనెస్ట్ ప్రమోషన్. ఓకే. అగేనెస్ట్ ప్రమోషన్ అంటే ఎంత సాధ్యమో అంత జరగని. అయితే ఈ బుక్ రాసిన తర్వాత మీరు కలవడం జరిగింది. భరణి గారు ఫోన్ చేస్తే ఓకే ఒక నిమిషం కోసం కలవమంటే అక్కడ వచ్చిన ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ జరిగింది. ఇది RGVకి తెలియదు, నీకు సరదాగా చెప్తున్నా. లోపలికి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఎవరో అసిస్టెంట్ ఎవరో నాకు తెలియదు, సార్ బిజీగా ఉంటారు. ఎందుకంటే చాలా మంది వస్తుంటారు కదా, బిజీగా ఉంటారు, 5 నిమిషాల కంటే ఎక్కువ టైం ఇవ్వడు, అందుకని డోంట్ వేస్ట్ యువర్ టైం, సెల్ఫీలు అట్లా దిగొద్దని చెప్పాడు. నేను చెప్పాను నాకు 1 మినిట్ కంటే ఎక్కువ టైం లేదు స్వామి, 1 మినిట్లో వెళ్ళిపోతే ఇక్కడి నుంచి నేను అంత బిజీ. ఓకే. సో నేను నిజంగానే పోయి చెప్పాను, 1 మినిట్లో నేను చెప్పాల్సింది చెప్తా, ఆ తర్వాత జరిగేది జరుగుతుంది. అయితే మీరు ఫస్ట్ టైం RGV గారిని కలిసినప్పుడు
ఇదే ఇన్సిడెంట్ జరిగిందా, వేరేది ఏదైనా జరిగిందా? అయితే పుస్తకం ఇచ్చాను, ఐప్యాడ్లో చూపించాను. ఫస్ట్ నిశ్శబ్దంగా ఏదో జోక్ వేసాడు, నేనేం స్పందించలేదు. ఇలా చూశాడు, ఇర్రెలెవెంట్ సార్ మీరు వేసిన జోకు. ఓకే, నేనేదో రాశాను, మీకు నచ్చితే ఇనాగ్రేట్ చేయండి, అది భరణి గారి ఐడియా. మీరు ఎవరు ఇనాగ్రేట్ చేసినా చేయకపోయినా ఐఎమ్ గోయింగ్ టు రిలీజ్ ద బుక్. ఓకే, మీరేమన్నా అంటే ఎతరాజ్ అంటారంటే మీరేమన్నా చెప్పవలసి వస్తే పుస్తకం బాగలేదు, బాగుంది, లేకపోతే నా గురించి ఎందుకు రాసి అటువంటిది మీరు చెప్పొచ్చు. కాకపోతే నిజంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అంశాలు కానీ మీ మీ యొక్క ఏమంటారు గౌరవానికి భంగం కలిగించే ఒక్క మాట కానీ అందులో లేదు. ఎందుకంటే నాకు ఎవరిని డిస్టర్బ్ చేయడం ఇష్టం ఉండదు. ఐఎమ్ అగెయిన్స్ట్ సెన్సేషనలిజం. అంటే ఆఫ్టర్ ఆల్ కొందరి చేత గుర్తింపబడాలని మనం పేరు ప్రఖ్యాతుల కోసం ఏదో అలజడి క్రియేట్ చేయడం, దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. అంటే నేను ఇప్పుడు ప్రపంచంలో ఉంటున్నా కానీ ఈ ప్రాపంచికపరమైన ఈ మూర్ఖత్వాలు ఏమీ లేవు నాకు. అది ఆయనకు ఒక్క నిమిషంలో చెప్పిన. ఐ థింక్ వర్ణి గారు 2 మాటలు చెప్పారు. తర్వాత వి స్పెండ్ లాట్ ఆఫ్ టైం. ఆ తర్వాత ఒక కపుల్ ఆఫ్ టైమ్స్ కలిసాం. ఆయన చాలా ఐడియాస్ ఇచ్చాడు. హీ ఓన్డ్ ద బుక్. నాకు నచ్చింది, చేద్దాం, మంచిగా చేద్దాం. వాళ్ళ అమ్మని తీసుకొచ్చాడు. నన్ను అడిగి ఒక మాట, నేను మా అమ్మగారికి పుస్తకం గిఫ్ట్గా ఇస్తాను. సో హీ లైక్ ద బుక్. అంతవరకు చెప్పగలను, మిగతా అదంతా ఇర్రెలెవెంట్. ఓకే, అంటే ఆర్జీవి గారు స్టేజ్ పైన చెప్పడం జరిగింది. అంటే నాకు బ్లూ ఫిలిమ్స్ తెలుసు కానీ ఆర్జీవి ఏం చెప్తాడు ఇర్రెలెవెంట్ కాదు. ఓకే, అంటే మీ స్పందన ఏముండే? అసలు పట్టించుకోను. ఎవరు ఏం మాట్లాడినా వాళ్ళ ఇష్టం అబ్బాయి, ఎవరి నోరు వాళ్ళ ఇష్టం. ఓకే, సో ఇందులో మెయిన్గా తెలుసా, స్టేజ్ మీద నేను లేను. స్టేజ్ లేరా మీరు? లేదు. నేను స్టేజ్ ఎక్కి 5 నిమిషాలు మాట్లాడి స్టేజ్ దిగి అందరికి స్టేజ్ అప్పచెప్పిన. ఓకే, మీరు కింద కూర్చున్నారా? నేను కింద తిరుగుతున్నా హాయిగా, హాయిగా. నేను ఐ వాజ్ ఎంజాయింగ్. ఎవడు కూర్చుంటాడు ఆ స్టేజ్ మీద? ఇంకోటి సెలబ్రిటీ పక్కన కూర్చున్నంత మాత్రం సెలబ్రిటీ అయిపోవు. అట్లా అసలు పేరు రానివద్దు. రమణ మహర్షి నిజమైన సెలబ్రిటీ. ఎవ్వడు ఆధారం లేడు, ఎవ్వడి పోస్ట్ లేదు, ట్వీట్ లేదు, ప్రమోషన్ లేదు, హోర్డింగ్ లేదు, ఎట్లా నిలబడ్డాడు చూడు. ఓకే, అది ఎప్పటికీ చావదు. అయితే రమణ మహర్షి గురించి నేను అడగాలనుకున్నా. అంటే లోపలికి ఎంట్రీ ఇవ్వగానే పెయింటింగ్స్లో చాలా పెయింటింగ్స్ రమణ మహర్షివే ఉన్నాయి. సో ఎందుకు ఉన్నాయి? నాకు ఇష్టం. అంటే ఇష్టం అంటే ఏ విధంగా స్థితి? ఓకే, నేను జీవిస్తున్న జీవన విధానానికి అంతశ్రోత అతనే. ఓకే, అలాగే నేను రమణ మహర్షిని ఫాలో గాను. నేను తింటున్నా, నిన్ను ఫాలో అయి తింటలేను, నాకు కూడా ఆకలి తింటున్నా. ఓకే, అట్లా ఆయన ఒక్క క్షణం కూడా ఫాలో కాలేదు నేను. ఆయన్ని నేను చూసిన ఆయన స్థితి, హాయిగా అట్లా కూర్చుంటాడు చూడు. అట్లా కూర్చోవడానికి కావలసిన ఒక పరిపూర్ణమైన అవగాహన ఏమిటో నాకు పరిపూర్ణంగా తెలుసు. ఓకే, ఇది నేను ప్రూవ్ చేయలేను. బాగుంది అది. సో ఆయనను అనుసరించాలని అనుకుంటున్నారో అనుసరిస్తున్నారు? అనుసరించకూడదు ఎవడిని. మీరు అనుసరించట్లే, ఎప్పుడు అనుసరించకూడదు. ఇమిటేట్ ఆయనలా కూర్చుంటున్నారు కదా. అరే నువ్వు భలే ఉన్నావు. కుక్క కూడా ఇట్లా కూర్చుంటుంది ఒక్కోసారి. ఓకే, కుక్క అట్లా కూర్చోదా? ఎవరన్నా నేను మా కుక్కను చూపిస్తే ఏది చూపియండి. ఇట్లా కూర్చుంటుంది. ఓకే, ఇట్లా కూర్చుంటుంది. మరి అట్లా కూర్చుంటుంది కదా. కూర్చొని ఇట్లా రమణ మహర్షి కూర్చోలేదు, నేను కూర్చుంటు పట్టు. ఓకే, సో ఈ బుక్లో ముఖ్యంగా భరణి గారి గురించి ఉంది. బుక్ వదిలేవా? బుక్ను వదిలిపెట్టావా? నేను అడగాలనుకునే క్వశ్చన్లు నేను ఉంటాయి కదా, సో అందుకని. సో ఫస్ట్ భరణి గారి గురించి ఉంది, దాని తర్వాత స్వప్న గారి గురించి ఉంది. అంటే స్వప్న గారు లేనిదే నేను ఒక మాట చెప్పాను. నేను ఎంత వర్తమానం ఉందంటే నాకేం గుర్తులేదు ఆ బుక్ లేదు. ఓకే, నేను గుర్తు చేస్తా, నేను జస్ట్ కొన్ని గుర్తు చేస్తా, దానికి మీరు చెప్పండి. నిజంగా గుర్తుంటే చెప్తా. ఓకే, నో డిస్రెస్పెక్ట్. సరే, స్వప్న గారు లేకపోతే అసలు ఈ పుస్తకమే లేదు, కరెక్ట్ అని రాశారు. అవును. సో ఎందుకు? స్వప్న ఇంటర్వ్యూస్ చూసినా నాకు చాలా ఆనెస్టీగా అనిపించింది. దే ఆర్ యాక్చువల్లీ ఎంక్వైరింగ్. ఓకే, కెమెరా అక్కడ ఉన్నప్పటికీ లక్ష్యం, డబ్బు, శృంగారం, సమాజం, మూఢనమ్మకం, ఇట్లా ఒక్కొక్క అంశం గురించి మాట్లాడారు. అది ఎవడు పడితే వాడు మాట్లాడితే పస రాదు. ఓకే, ఆర్జీవి మాట్లాడినప్పుడు ఊరికే చెప్తున్నాడా, నిజంగా అతను అనుభవిస్తూ చెప్తున్నాడు అంటే చాలా విషయాల్లో వాట్స్ ఎవర్ హీ సేయింగ్ హీ మీన్ ఇట్. ఇప్పుడు సక్సెస్ఫుల్గా పట్టించుకోను అన్నవాడు ఎలా ఉంటాడో అలాగే ఉన్నాడు తప్ప ఊరికే మాట వరుసకు చెప్పింది కాదు అది. సో అందుకని ఫిలాసఫీ ఇన్ జనరల్ ఉంటుంది, ఫిలాసఫీ యాజ్ వెర్బాటిమ్ ఉంటుంది, ఫిలాసఫీ యాజ్ థాట్ ఉంటుంది, అండ్ ఫిలాసఫీ యాజ్ లివింగ్ కూడా ఉంటుంది. సో దెర్ ఆర్ సర్టెన్ ఇన్స్టాన్సెస్ వేర్ ఐ వాజ్ ట్రెమెండస్లీ అమేజ్డ్. అతను దర్శకుడు చూడు పక్కన పెడితే నా కాంటెంపరీ సమాజంలో ఒకడు ఉన్నాడు రా. హీఈస్ డిఫైనింగ్ హిజ్ ఓన్ లైఫ్. ఓకే, ఎందుకంటే జీవితానికి గుడ్ బ్యాడ్ ఏమి ఉండదు, మనకు అట్లా అనిపిస్తుంది. అంటే మీ ప్రపంచం వేరు అంటారు, మీ ఇద్దరు ప్రపంచం. ఎవరి ప్రపంచం ఈక్వల్గా ఉండదు. ప్రపంచం అంటే నథింగ్ బట్ నీ మనసులో ఉన్న ఆలోచనలే. ఓకే, నువ్వు ఎదురులో నీ ప్రపంచం నా ప్రపంచం ఒక్కటి కదా.
నువ్వెవరో నేనెవరు. లేదు, నా ప్రపంచంలో నేను కలలు కంటే మీ ప్రపంచంలో మీరు కళలు అడిగిన సమయం ఉంది. నువ్వు కళలు ఎక్కువసేపు కనవు. కళ్ళ తర్వాత సుషుప్తి ఉంది, ఆ తర్వాత తురియ ఉంది. నువ్వు సచ్చినట్టు అనుభవించాల్సిందే. అది అది నీ చేతిలో లేదు. నువ్వు తినడం వరకు పిసికి పిసికి నిమ్మకాయ కొరుక్కొని ఉల్లిపాయ కొరుక్కొని తినడం వరకు నీ చేతులు ఉంది. అరగడం నీ చేతిలో లేదు. నీ చేతిలో ఏవి లేవో అవే నిన్ను బతికిస్తున్నాయి. చూడు, నీ హృదయ స్పందన నీ చేతిలో లేదు, బతుకుతున్నావు. నీ మూత్రం నీ చేతిలో హృదయ స్పందన నా దగ్గరనే ఉంది. నీవు కొడతలేవు దాన్ని. నేను కొట్టట్లే, కానీ నేను గాలి తీసుకుంటున్నా అది కొట్టుకుంటుంది. నువ్వు తీసుకోవట్లే గాలి. ఓకే, నువ్వు ఆపగలవు, తీసుకోవడం నీ చేతిలో లేదు. డూ యూ రియల్లీ థింక్ యూ టేక్ బ్రీత్? నేను తీసుకుంటున్నా కదా. నువ్వు తీసుకోవట్లేదు, జరుగుతుంది అంతే. అది నువ్వు తీసుకుంటే ఎప్పుడో చచ్చిపోతుంటివి. నువ్వు మర్చిపోతావు కదా చేస్తే. మనిషి మర్చిపోతాడు కదా. నిజంగా మనిషి బ్రీత్ తీసుకుని అంటే ఎప్పుడో చచ్చిపోవు. ఓకే, నిన్న రాత్రే తీసుకుంటూ మర్చిపోయాడు. ఇట్లా ఇస్తున్నాడమ్మా మర్చిపోయాడు, పుట్టుకుని చచ్చిపోయాడు అందరు. అందుకే ప్రకృతి మనల్ని బతికించి అన్నిటినీ తన దగ్గర పెట్టుకుంది. మనల్ని పరిచయం చేసి అన్నిటినీ పనికిరాని వాటిని బయట పెట్టింది. ఓ ఇంటికి ఊసిపోయినా ఏం కాదు, నెత్తి వలిగినా ఏం కాదు, బొక్కి ఎరిగినా ఏం కాదు, గుండెకి ఏమి కావడానికి వీల్లేదు. మూత్రపిండాలకి అది ఎంత డెలికేట్ ఉంటుంది. ఎప్పుడన్నా రియల్గా చూస్తే యూ విల్ బి సర్ప్రైజ్డ్. హార్ష్ రియాలిటీ బయట ఉంది, సాఫ్ట్ రియాలిటీ ఇన్సైడ్ ఉంది. సాఫ్ట్ రియాలిటీ ట్రెమండస్గా పనిచేస్తుంది, హార్ట్ రియాలిటీ బ్లంట్గా పనిచేస్తుంది. చాలా ఎక్స్ట్రాడినరీ మార్వెల్ ఉంది లైఫ్లో. ఇది సెలబ్రేట్ చేసుకోవాల్సిన ఒక డైమెన్షన్. ఇది తర్కించేదో, పీకులాడేదో, ఛాలెంజ్లు చేసేదో, రారా చూసుకో ఎక్కడికి పోతలేరు వీళ్ళు. కానీ అంటే మీరు ఇవన్నీ మాట్లాడుతుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే, సో మీరు ఏదో సాధించాలనుకున్నారు, ఏమనుకోలే, సో అది సాధించలేమని చెప్పేసి బక్వాసి. నేనున్నా కదా బతికి, నేను అనుకుంటున్నా, మీరేమంటారు? అట్లా అనుకోకు. ఓకే, అట్లాంటిది ఏమీ లేదు. సరే, ఎట్లా అనుకోవాలి? హాయిగా ఉండాలి. ఎట్లా అనుకోవాలి? హాయిగా ఉండాలనుకుంటున్నా. ఓకే, హాయిగా ఉండాలనుకుంటున్నాను అంతే. దానికోసమే ప్రయత్నం చేసినా వర్కౌట్ కాలే. ధ్యానాలు చేసిన, తపస్సులు చేసిన, ఆశ్రమాలు తిరిగిన, ఆ గోడ కొట్టుకున్న, పుస్తకాలు చదివిన, ఫిలాసఫీ ఏది నాకు వర్కౌట్ కాలే. క్యాకరే అన్నీ వదిలేసిన. హఠాత్తుగా స్ఫురించింది సమశ్రద్ధ. ఓకే, నా మొదటి ఆధ్యాత్మిక ప్రయాణం సమశ్రద్ధతో మొదలు. అంటే అంట్లు ఎంత శ్రద్ధగా గడుగుతానో నీతో అంతే శ్రద్ధగా మాట్లాడతా. నాకు రెండు ఒకటే. తద్వారా నా మనసు ఎప్పుడు సమాంతరంగా ఉంది. ఓకే, నాకు ఇంటర్వ్యూ అంటే ఇంపార్టెంట్, అంటూ నథింగ్ అంటే గిన్నె అట్లేడేస్తా. నీకేమో హాయ్ శివ, ఇది అబద్ధం, నటన, మోసం, ఇది దగా అంటాడు కదా ఆర్జీవి, దగా అంత దగా. సరే, నేను మీ ముందు నటిస్తున్నానా? నాకు తెలియదు, నువ్వు చెక్ చేసుకోవాలి. మీకేమన్నా అనిపిస్తుంది కదా అసలు? మీరు ఒక మనిషి గురించి మీరు ఏం జడ్జి చేయరు. ఈ క్షణం అయితే నటిస్తున్నట్టు కనిపిస్తలేదు నాకు. ఓకే, బికాజ్ మన కాన్వర్సేషన్ మొదలయ్యి కాసేపు అయింది కదా, నీ మైండ్లో ఒక ఈజ్ వచ్చేసింది. అంటే ఎట్లా ప్రశ్నలు అడగాలి, ముందుకు ఎట్లా వెళ్ళాలి, ఒక ఐడియా వచ్చేసింది ఆల్రెడీ. ఓకే, అందుకని నువ్వు వర్తమానంలో నువ్వు ఉన్నావు ఇప్పుడు. ఓకే, నువ్వు అనుకున్నా కూడా నన్ను ఇబ్బంది పెట్టే ప్రశ్నే లేదు. వేసినా సరదాగానే వేస్తావు తప్ప నీకే కాంక్ష లేదు నన్ను ఇబ్బంది పెట్టాలని అని తెలుస్తుంది నాకు. అంటే మీరు ఏది హిస్టరీ క్రియేట్ చేయాలనుకోవట్లేదు కదా? హిస్టరీ ప్రపంచంలో క్రియేట్ అవుతుంది. ప్రకృతిలో హిస్టరీ ఉందా? ఏమో, మీరు ఏమైనా క్రియేట్ చేయాలనుకుంటే క్రియేట్ చేయకూడదు, క్రియేట్ అవ్వాలి. ఓకే, క్రియేట్ అయ్యిందే ఉంది చూడు. సరే, అంటే ఎవరు చేయలేదే నేను చేయాలనుకుంటున్నారు. అసలు చేయకూడదు, మీరు అనుకుంటున్నారు. అనుకోవట్లేదు, అనుకున్నదే ఉంది కదా ఇది. అదే అంటే తాళపత్ర గంధాలు ఉండే ఒక దానికి ఏమన్నా ఇంత ఏమంటే ఆటన విలువను ఇచ్చిన నువ్వే అనవసరంగా దాన్ని హైలైట్ చేస్తున్నావు. నేను చెప్తా. సో అప్పుడు రాసిరు వ్యక్తులు, సో ఆ విధంగా రాయాలని చెప్పేసి మీరు ఎందుకు అనుకున్నారు? మరి ఏ విధంగా రాస్తావు? అంటే ప్రింట్స్ ఉన్నాయి కదా, ప్రింటింగ్ ఉంది కదా. కరెక్టే, టెక్నాలజీ ఉంది, చెప్తున్నా కదా, కాంటెంపరీ మ్యాన్ నేను. ఓకే, అంటే అందరిలాగా బతకాలనుకోవట్లే. అందరిలాగానే బతుకుతున్నా, కానీ ఎక్స్పెక్టేషన్ లేదు. ఓకే, అంతే. పుస్తకం రాసి ఫేమస్ అవ్వాలనుకుని రాస్తే ఒకటి, నాకు రాయడం వచ్చు కాబట్టి రాస్తే ఇట్లా. సరే, మీ బుక్లన్నీ మీరే రాసారా? ఇంకెవరు రాస్తారు? మరి ఒక క్వశ్చన్ అడుగుతున్నా, మీరే రాసారా? రాస్తారా? మీ చేత్తో మీరే రాసారు? అవును. ఇప్పుడు నా దగ్గర ఉన్న బుక్లు మొత్తం అన్ని ఇంకా ఉన్నాయి. ఓకే, ఈ బుక్ మీరు రాశారు, సేమ్ దీన్ని ప్రింట్ తీపిచ్చారా? అన్ని రాసారా? ఇప్పుడు ఇవి సేమ్ ఆర్జీవి బ్లూ బుక్ ఉంది, ఒక్కటి రాసి దాన్ని మనం మల్టిపుల్ కాపీస్ ప్రింట్ చేస్తాం అంతే. ఓకే, ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్ వేరే ఉంటుంది. సో ఒరిజినల్ ఎక్కడ ఉంది? నా దగ్గర ఉంది, చూడొచ్చు ఒకసారి. అది ఐప్యాడ్లో ఉంటుంది, అదంతా ఐప్యాడ్ రాసిన బుక్ ఇది. ఓకే, అయితే ఇప్పుడు ఈ బుక్స్ మీరు రాసేటప్పుడు ఈ పెయింటింగ్ మొత్తం మీరు డయాగ్రామ్స్ మొత్తం నేను కంప్లీట్ ఇండివిజువల్ నేను. ఓకే, నేను అసలు ఆధారపడింది ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నా కదా, తీసేది నేనే, ఎడిటింగ్ చేసేది నేనే, థంబ్నెయిల్ చేసేది నేనే. నేను ప్రతిరోజు జీవితకాలం చేస్తా కదా, నేను నేర్చుకుంటా. ఓకే, సక్సెస్ఫుల్గా దేవుడు పట్టించుకుంటాడు. ఈ బుక్ రాయడానికి ఎన్ని డేస్ పట్టింది? ఇదే 4 months పట్టింది. 4 months దాని ముందు ఒక 3 months అధ్యయనం చేసిన. అంటే ఏది పడితే అది రాయొద్దు. సరే, బాగా లేకపోయినా పర్వాలేదు, ఉన్నది ఉన్నట్టుగా రాయాలి. ఓకే, వితర్కాలు కుతర్కాలు హైలైట్ చేసుకోవడాలు
సినిమాలో సినిమాల ప్రస్తావన ఎక్కడ ఉండదు, Okay. ఫిలాసఫీ మాత్రమే ఉంటుంది. ఓకే, అంటే హైలైట్ చేసుకోవాలని ఏముండదు. చేయకూడదు, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. ఓకే, ఈ ఫస్ట్ పేజీలో హైలైట్ చేసుకున్నట్టు ఏమనిపించలేదు మీకు? ఏముంది అందులో? ఉన్నది చెప్పిన. సో ఇక్కడ అంటే మీలా ఒక నేను అరే సెల్ఫీ దిగవా నువ్వు భలే ఉన్నావు, ఓకే ఇంకా అప్రిషియేట్ చేయాలి. నా బొమ్మ నేను వేసుకుంది, రెండోది నేను గానే కాదు, జస్ట్ జుట్టు గడ్డ ఉంటే నేను అయిపోతున్నా, అందులో నేను ఏ మాత్రం నాకు అనిపిస్తున్నాను నీకు? మాకైతే కనిపిస్తున్నారు. అది ఒక అభావం అంటారు దాన్ని. జుట్టు గడ్డ ఉంది కాబట్టి ఇట్లా ఇట్లా గుండేసి ఇట్లా అని ఇట్లా అద్దం పెడితే మహాత్మా గాంధీ అనుకుంటారు, ఏం కాదు. ఓకే, అట్లా అనిపిస్తుంది నీకు. అదేంటి దీన్ని చిన్న ఒక మస్కట్ లాంటిది అది. ఓకే, సో ప్రతి ఒక్క బుక్ మీద ఇదైతే ఉంటుందిగా, మీ సైన్ అయితే ఉంటుంది? ఏం లేదు, ఉంటే ఉంటుంది లేకపోతే లేదు. వర్తమానం అంటే తెలుసా నీకు? నువ్వు రోజు ఒకలా తింటావా అనుకుంటావు, తింటావు కానీ ఒకసారి నిమ్మకాయ ముందు కొరుకుతున్నావు, తర్వాత పచ్చడి నాకు తింటావు, రోజు అంతా కలుపుకొని తింటావు. నీ స్థితిని బట్టి అది. నీకు ఒక ఎజెండా ఉంటే ఒకేలా ప్రవర్తిస్తావు. నీకు ఎజెండా లేదనుకో వాతావరణం లాగా ఉంటావు, కాసేపు ఎండ, కాసేపు నీడ, కాసేపు వర్షం. కానీ ప్రతి ఒక్క బుక్లో మీ సైన్ ఉంది. ఉంటుంది, ఎందుకు ఉండదు? ప్రపంచం కోసం రాసింది, ఐడెంటిటీ ఉంటుంది. నేను ఆథర్ని, ప్రపంచంలో నేను ఆథర్ని, వయలినిస్ట్ని, కుక్ని, యూట్యూబర్ని, తర్వాత ఒక సోకాల్డ్ ఫిలాసఫర్ని అనుకో. ఓకే, కుకింగ్ ఏమేం చేస్తారు మీరు? నాకు వచ్చిన వరకు చాలా బాగా చేస్తా. పప్పు చేస్తా, సాంబార్ చేస్తా, బిర్యానీ, చికెన్ బిర్యానీ. నో నాన్ వెజ్. నో నాన్ వెజ్, యా. ఓకే, సో ఉమాకాంత్ ఎవరు? మా అన్న. ఓకే, సో అంటే దీంట్లో ఉమాకాంత్ గారి పేరు ఉంది కాబట్టి నేను అంటే అతను ఉమాకాంత్ బ్రదర్గా కాదు, డిజైనర్గా మాత్రమే. ఓకే, సో ఇప్పుడే మా అన్న అని చెప్పారు కదా మీరు. అరే ప్రపంచంగా అన్నదమ్ములు అందరు ఉంటారు. నేను చెప్పే సిద్ధాంతం, నేను చెప్పే ప్రతి మాటలు రెండు ఉంటాయి. నేను షేక్ హ్యాండ్ ఇచ్చినందుకు ప్రపంచ పరంగా ఇస్తే ఆర్టిస్ట్ ఇస్తా, ప్రకృతి పరంగా ఇస్తే జస్ట్ సాటి ప్రాణికి ఇస్తా. సో నాకు ఏ విధంగా ఇచ్చారు? సాటి ప్రాణిగానే ఇచ్చిన, అనవసరంగా ప్రపంచంలో లాగుతున్నాను. ఓకే, సో సాటి ప్రాణికి ఇచ్చారు. మీరు ఇప్పుడు ప్రపంచంలో లేరా? ప్రపంచంలో ఉంటావు, ఓకే, కానీ సాటి ప్రాణిగా ఉండంటే నీ ప్రపంచానికి సంబంధించిన ఎక్స్పెక్టేషన్స్, ధారణలు, భయాలు, ఫోబియాలు ఇవేవి లేకపోతే యు ఆర్ ఆర్డినరీ పర్సన్ కాదా? అంతే, అయిపోయింది. ఆర్డినరీగా ఉండు. ఓకే, ఏదో ప్రూవ్ చేయాలని ట్రై చేసినావు అనుకో ఎక్కడికి పోవు. నేను అదే చెప్తున్నా. ఓకే, నువ్వు ఎంత ట్రై చేసినా ఆ ట్రై చేస్తున్న మైండ్ ఉంది కదా, అది ఇంకాస్త కోరుకు నీకు చివరికి బాధనే మిగులుస్తుంది. ఓకే, అందుకని చేసుకుంటా పో, వచ్చేది వస్తుంది, పోయేది పోతుంది, పడిపోయేది పడిపోతుంది, నిలబడేది నిలబడుతుంది. నేను ఒక చిన్న నా గురించి రాసుకున్న ఒక పొయిటిక్ ఎసెన్స్ ఉంటుంది. ఎవరో అడిగారు, డబ్బు మరి పేరు ప్రఖ్యాతులు వద్దా, ప్రపంచంలో ఉన్నావు కదా, కోరుకోవట్లేదు. మంచి డిస్కషన్ జరిగింది. నేను ఆలోచించి చెప్పాను, దీనికి ఒక అనాలజీలో చెప్తా, ఒక పోలికలు, కొంచెం ఫిలసాఫికల్గా, పొయిటిక్గా. నదిలో మునిగి స్నానం చేయి, దాని నుంచి బయటికి లేచి వస్తున్నప్పుడు కొన్ని నీళ్ళు అంటుకుంటాయి కదా, అట్లా కొంత పేరు కొంత డబ్బు అంటుకొని పర్వాలేదు. కానీ ఇది బాగుంది కదా అని బకెట్ తీసుకొని పోకింగా. ఓకే, ఇప్పుడు నువ్వు నన్ను గుర్తించినావు, ఒక ఇంటర్వ్యూ చేస్తే చాలిది, అంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసుకుంటా పోకు. నెక్స్ట్ శివ కాదు, నెక్స్ట్ టీవీ నేను చేయాలి, నెక్స్ట్ అర్ణవ్ గోస్వామి చేయాలి. ఇక నువ్వు ఇంటర్వ్యూని ఎంజాయ్ చేస్తలేవు, ఇంటర్వ్యూని ఒక మాధ్యమంగా వాడుకొని ఫేమస్ కావాలని ట్రై చేస్తున్నావు. ఎవరో గుర్తించాలి. నువ్వు చేయుతున్నావు, 100 మంది చేయుప్తే వాళ్ళని చూస్తలేవు, ఆయనకి ఎవడో ఉన్నాడు, వాడు ఉప్తలేడు, నీకు దమాకాయే ఇట్లా ఎంత. సో నేను అట్లా ప్రయత్నిస్తున్నాను అనుకుంటున్నారు మీరు? నేను నిన్ను అనుకోవట్లే, ఓకే, నేను నా గురించి చెప్తున్నా. నేను ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, నీ గురించి ఒక్క స్టేట్మెంట్ కూడా ఇయ్య. ఇయ్యని అనుకుంటేనే చాలా ఇస్తున్నారు. నీ గురించి ఒక్క స్టేట్మెంట్ ఇవ్వాలి ఇప్పటి వరకు. నువ్వు అడిగితే చెప్పినా నీవు వర్తమానంలో ఉన్నావు అని అనిపిస్తుందని, అదర్వైజ్ నా బ్లడ్లో లేదు అది. అంటే నాకు ఆసక్తి ఉండదు, మా ఇంట్లో గురించి స్టేట్మెంట్స్ ఇయ్యను. ఓకే, ఎవరు ఎట్లుందో నాకు ఓకే. సరే, ఒక వన్ స్టేట్మెంట్, నువ్వు చేస్తున్న పని, నువ్వు జీవిస్తున్న జీవితం నీకు సంపూర్ణ సంతృప్తిని ఇచ్చింది అనుకో, ఐఎమ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. ఓకే, ఇదే మన చివరి మీటింగ్ అయినా ఐ డోంట్ కేర్. నువ్వు ఎక్కడున్నా ఒక ఈజ్లో, ఒక హ్యాపీగా, క్రియేటివ్గా జీవించాలని కోరుకుంటాను. అంతకుమించి ఏమక్కర్లేదు. ప్రతిదీ వ్యాపారం కానక్కర్లే. ఇదే మన చివరి ఇంటర్వ్యూ కావాలని కూడా కోరుకుంటున్నా. ప్రతిదీ వ్యాపారం కాదు. కావాలని కోరుకుంటున్నారా? ఎందుకు? అవసరం లేదు. ఓకే, మనం మాట్లాడుకుందాం. ఈ తొక్కలో వీడియో ఎందుకు? ఓకే, ప్రతిదీ వీడియో చేయక్కర్లే. మళ్ళీ ఎప్పుడో ఒకప్పుడు ఇద్దరికి అనిపిస్తుంది, ఆటోమేటిక్గా కెమెరా వచ్చేస్తే అట్లా మాట్లాడుకుందాం. ప్రిపరేషన్ నుంచి బయటపడాలి. ఓకే, మంచిగా ఉంటుంది. సరే, ఇంతకుముందు మీరు ఈ నదిలో దాని గురించి మీరు ఒక చెప్పారు కదా, సో మీ పుస్తకంలోనే ఒక గాడిద బుడదలో ఉందని చెప్పేసి, గుర్రం బుడదలో ఉంది. సో మీరు గుర్రాన్ని చూసారా, బుడదని చూసారా అని చెప్పి. అవును, నేనే చెప్పిన, గుర్రాన్ని చూస్తున్నా, బుడదని. నన్ను క్వశ్చన్ అడుగుతున్నట్టు ఉంది అందులో, అంటే చదివిన వాళ్ళను మీరేం చూస్తున్నారు అట్లా చెప్పలే. ఓకే, ఆల్రెడీ జనాలు చూస్తారు, నేను మాత్రం గుర్రాన్ని చూస్తున్నా, బురదను వదిలేసిన. కింద ఒక క్వశ్చన్ మార్క్ ఉంది, మీరేం చూస్తున్నారు? మీ ఇష్టం, ఏదైనా చూసుకో. ఇప్పుడు ఎగ్జాంపుల్, నన్ను చూసినప్పుడు నీ పర్స్పెక్టివ్లో నుంచి నన్ను చూస్తావు, పర్స్పెక్టివ్ పోతే నిజంగా నన్ను చూస్తావు.
ఓకే. పర్స్పెక్టివ్ అనేది నువ్వు క్రియేట్ చేసుకున్న ఒక ధారణ. అంటే ఒక ఫిల్మ్లో నుంచి నన్ను చూస్తుంటే దీన్ని ప్రిజం అంటాం మనం. ఓకే. నేను దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. పిల్లవాడు పుట్టగానే పింక్ కలర్ కాంటాక్ట్ లెన్స్ వేశారు. ఆ విషయం అతనికి తెలియదు, బికాస్ పుట్టగానే వేశారు. ఒక 10 ఏళ్ళు వచ్చినా అతను చెప్తున్నాడు చెట్టు పింక్ ఉంది మమ్మీ అంటే పింక్ లేదు గ్రీన్ ఉంటుందని చెప్తే అతను నమ్మట్లేదు. బికాస్ అతనికి ఏర్పరచుకున్న ఒక భ్రమ ధారణ ఎంత దగ్గర ఉందంటే ఈజ్ అనేబుల్ టు బిలీవ్. ఎప్పుడో ఎవడో దౌడకెట్టి కొడితే 2 కింద మొట్టమొదటిసారి కలర్స్ కనిపించినాయి. అట్లా మనం కూడా ఈ ప్రపంచంలో ఉండి పరిగెత్తాలి, సక్సెస్ అవ్వాలి, ఏదో చూపించాలి, కుచ్చికరకే దికానా, వాడికంటే నేను బాగుండాలి, ఇంకా పెద్ద కారగాలి వద్దనను. ఈ కావాలిలో మనం ఈ కాంటాక్ట్ లెన్స్ తగిలించుకున్నాం. జీవితం అంటే ఇది, సక్సెస్ అంటే ఇది, ఫేమస్ అంటే వాడు, మంచిదంటే ఇది, చెడ్డదంటే ఇది అని ఫిక్స్ అయిపోయినాం. అక్కడి నుంచి నన్ను చూసినావు అనుకో నీకేదో డెఫినేషన్ వస్తుంది. అట్లా కాకుండా అవన్నీ పక్కన పెట్టి చూస్తే నువ్వు నేను ఒకటే, ఏ తేడా లేదు నీకు నాకే కాదు, ప్రపంచంలో ఏ ప్రాణకోటికి ఒకదానికొకటి తేడా ఉండదు, అన్నీ ఒకటే. కానీ మిమ్మల్ని నన్ను పక్కన కూర్చోబెట్టి వేరే వాళ్ళని అడిగితే తేడా ఉంది అంటారు కదా. ఫిజికల్గా మాత్రమే చుట్టూ కూర్చో ఏం తేడా ఉంది? ఓకే, ఏముండదు. మాట్లాడితే తేడాలు స్టార్ట్ అవుతాయి, నీ ఒపీనియన్స్ చెప్తే ఇంకా తేడాలు స్టార్ట్ అవుతాయి, నీ అభిప్రాయాలు, నీ జడ్జిమెంట్లు, నీ యొక్క ఫిలాసఫీలు చెప్తే ఇంకా విడిపోతాం, మన కులాలు చెప్తే ఇంకా విడిపోతాం, మన మతాలు చెప్తే ఇంకా విడిపోతాం, మన ఆస్తి చెప్తే ఇంకా అట్లా ప్రతి చెప్తున్న కొద్దీ విడిపోతాం, నోరు మూసుకుంటున్న కొద్ది దగ్గరికి వస్తాం. అందుకే బెడ్రూమ్లో మాట్లాడుకోరు, అందుకే పిల్లలు పుడతారు. మాటలు ఎండ్ అయితే పిల్లలు పుడతారు అంతే. ఓకే. కానీ ఆ టైంలో కూడా మాట్లాడతారేమో. ఇంకా వాళ్ళ గురించి మనది అన్నారు కదా, నేను ఎందుకన్నా ఎన్నో సినిమాలు చూసినా కాబట్టి చెప్తున్నా, ఎప్పుడు మాట్లాడుకోడు. సరే, మీ వైలిన్ ఉంది కదా, ఏదైనా మ్యూజిక్ ఇందాం. వైలిన్ ఇది నిజం, ఎందుకంటే ఇది అకారము కాబట్టి, అకారం సత్యము కనుక, భాషాతీతము కనుక. సో మీ వాయిస్ కూడా వినాలని ఉంది, ఏదన్నా సాంగ్. మదిలో ఎవడో కట్టిన పాట ఎందుకు, మనమే కట్టుకుందాం పాట. ఓకే. ఈ మదిలో నా గదిలో శివ నేను చక్కగా మాట్లాడుకున్నాము, జీవితం గురించి, పని గురించి, డబ్బు గురించి, పేరు గురించి, ఎన్నో విషయాల గురించి. శివా 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 శివా. సూపర్ అన్న. కాదు అంటే స్పాంటేనియస్గా ఎట్లా వస్తుంది? ఇట్లా భయం లేదు, ఎవడేమనుకుంటే నాకేమిటి అనుకుంటే నువ్వు మామూలుగా ఉండదు నీ మైండ్. ఓకే. ఇప్పుడు మా పెద్ద కక్క చూస్తే ఏమనుకుంటాడు అనుకుంటే కథం, పెద్ద కక్క వచ్చి కూర్చోలే నా మైండ్లో, ఇంకేం పాడతావు? ఓకే. ఇంకొకటి ఏదన్నా? ఇంకొకటే నీకు మంచి ప్రయోగం చేద్దాం. ఓకే. ఒక 3 రాగాలు, ఓకే, 3 మాటలు లేకుండా 3 ఎమోషన్స్ పరిచయం చేస్తా. ఓకే. ఇది జనాల కోసం కాదు, నీ కోసం. ఓకే, నా కోసం. సో నా కోసం అంటే మీకోసమే. సో మనకి ప్లెజెంట్నెస్ ఉంటుంది కదా, మోహన, కృష్ణుడు కనిపెట్టిన రాగం. ఓకే.
దీంట్లో మంచి పాట. అమ్మా అవని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచినా తనివి తీరదెందుకని, మళ్ళీ నీ ఒడిలోనే కన్ను తెరవని అమ్మా అవని. కీరవాణి ఎంత బాగా కట్టాడు, హ్యాట్స్ ఆఫ్. రెండోది కొంచెం సాడ్కి వెళ్దాం, లిటిల్ బిట్. ఇందులో ఒక్క నోటు మారిస్తే శివరంజని తర్వాత ఇంకొంచెం సాడ్, ఆ తర్వాత మళ్ళీ జూబిలెన్స్కి వచ్చి ముగిద్దాం. ఓకే. ఇంతకుముందు సాడ్ ఏమో ఏదో పెన్నో గిన్నో పోతే ఉద్యోగం పోతే ఏడవడం. ఓకే. ఇప్పుడు జీవితమే పీకిందంటే ఎట్లా ఏడుస్తారు? ఇందులో మంచి పని. వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోతాను గగనానికి, నన్నీ వాంఛలన్నీ వాయులే. లాస్ట్కి ఒక మంచిది ఉందా, జూబిలెన్స్. బాగుంది కదా, సూపర్. అసలు కాదు, ఇది 2009కి ముందు నేర్చుకున్నారా 2009 తర్వాత? 15-16 ప్రాంతంలో నేను నా లైఫ్ కంప్లీట్గా నిర్ణయించుకున్నా. జీవితంలో సంకనాకపోయినా సరే ఓకే, నాకు ఎట్లా హాయిగా ఉంటే అట్లే ఉంటా. ఉండేది ఉంటుంది, పోయేది పోతుంది. ఇంత నాకు ఇప్పటికి చెప్తున్నా, ఉండేది ఉంటుంది, పోయేది పోతుంది. నువ్వు ఎట్లున్నావు అట్లే ఉండవు. అలాగనే డిస్టర్బ్ చేయకు, చెట్లు వీకకు, మూతులు గుద్దకు, జస్ట్ గమ్ము ఉంది. ఎట్లా పడితే అట్లా ఉండమంటే వైల్డ్ ఉండమని కాదు, హార్మోనియస్ ఉంది. కానీ కాన్ఫిడెన్స్ ఇక్కడ ఫోన్ పెట్టుకున్నారు, సో పట్టుకున్నారు, ఇది పడిపోతుంది అని చెప్పి అదేం లేదు. పడితే లేపి పెట్టుకోవాలంతే. ఓకే, కానీ పడదు కదా అది. పడితే లేపి పెట్టుకో, కానీ పడదు కదా అది. నాకు తెలియదు అది. ఓకే, ఆ కాన్ఫిడెన్స్ మీలో కనిపిస్తుంది. కాన్ఫిడెన్స్ లేదు నాకు అసలు. ఓకే, ఎక్కడ సంశయం ఉంటుంది. ఊరు కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు కాన్ఫిడెన్స్ ఉందని అలా అబద్ధం, బక్వాస్. మనకంత ఎవడు ఆలోచిస్తలేడు.
ఇక్కడ నేను వాడకూడని పదం వాడాలి, గొర్రెలు అందరు. ఓకే. అసలు ఆ పదం ఏమిటి, ఆ పదం ఎక్కడ వస్తుంది, నీకు ఉందా లేదా, అది ఎందుకు వాడుతున్నావు, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అంటే నువ్వు చెప్తున్నావు ఐఎమ్ వెరీ డౌట్ఫుల్ అని. ఓకే. సో ఇంటర్వ్యూ నాకు వస్తుంది కాన్ఫిడెంట్ ఉందంటే ఇంటర్వ్యూ వస్తుందా రాదని డౌట్ ఉంది. ఎంత డౌట్ ఉంటే అంత కాన్ఫిడెన్స్ అవసరం. మీ అమ్మతో మాట్లాడితే కాన్ఫిడెన్స్ అవసరం అని అవసరం లేదు. ఏది నీకు పరిచయమో అక్కడ కాన్ఫిడెన్స్ అక్కర్లే. ఏది నీకు అసలు పరిచయం లేదో అక్కడ చాలా కాన్ఫిడెంట్ కావాలి. ఎక్కడ నీకైతే సంశయం విపరీతంగా ఉందో అక్కడ ఓవర్ కాన్ఫిడెన్స్ అవసరమవుతుంది. సో కాన్ఫిడెన్స్ అనేది ఒక మురిగిపోయిన మనసు యొక్క స్థితి. అది నాకు ఏం కాన్ఫిడెన్స్ లేదు. డబ్బు మీద ఆశ ఉందా? అవసరం ఉంది, ఆశ ఎందుకు, నాకు దేని మీద ఆశ లేదు. అవసరాలు మస్తున్నాయి. ఏం అవసరాలు ఉన్నాయి మీకు? డబ్బు అవసరం. ఎందుకు? అరే నేను తినొద్దా, నువ్వు భలే ఉన్నావు, అడుకోమంటావు ఏంది? ఏం తింటాను మీరు రోజు? ఏ తినడానికి ఎంతో అంత డబ్బు అవసరం. ఎంత డబ్బు అని అడగలేదు, డబ్బు అవసరం. ఇప్పుడు నన్ను క్యాన్వాసులు కావాలి, ఓకే, నువ్వు పెయింటింగ్ వేద్దామంటే ఉత్తగానే వస్తుందా? ఓకే, ఇట్లా విజిల్ వేస్తే రాదు కదా. సరే, నెలకి ఎంత సంపాదిస్తారు మీరు? నేను లెక్క పెట్టుకోలేదు. ఓవరాల్గా జీవితంలో కొంత సంపాదిస్తా. ఓవరాల్గా జీవితంలో కొంత సంపాదిస్తారు. ఎవరు లెక్క పెట్టుకున్నాడు స్వామి నువ్వు? ఇదంతా గవర్నమెంట్ ఉద్యోగస్తులు వాళ్ళని అడుగు. ఎవరికి తెలుసు నెల వస్తుందో పోతుందో? అసలు నాకు డౌట్ వస్తుంది, ఎవడు కనిపెట్టి నేను నెలలు అసలు వాడిని ఖాళీలో కొట్టాలి. కాదు, నెల వస్తుందో వస్తలేదో మీకు తెలియదా? నాకు అసలు మర్చి. దీని రెంట్ ఎవరు కడతారు? రెంట్ కట్టినప్పుడు ఆ ఒక్క సెకండ్ ముందే తీసి పక్కన పెట్టేస్తా. నెల సంవత్సరం పైసలు ముందే పెట్టేస్తా పక్కన. ఓకే. ఎవడు ఆలోచిస్తాడు వాటి గురించి? అది తెలిసిపోయింది ఎలాగో కట్టాలి, ఇంకా ఆలోచన ఎందుకు? ఎలాగో కట్టాల్సినప్పుడు ఆలోచన ఎందుకు? కట్టేస్తే పాయ్, బాత్ ఖతం. సో మీరు లెక్క పెట్టుకోకపోతే లెక్క పెట్టుకోలేరు. తెలుస్తుంది ఓవరాల్గా వస్తుందా పోతుందా అని. వస్తుందా పోతుందా అని తెలుస్తుంది. ఒకవేళ లెక్క పెట్టుకుంటేనే కదా నెక్స్ట్ మంత్ ఉందా, నెక్స్ట్ ఇయర్ ఉందా. అంత వరస్ట్ అక్కర్లే. ఖర్చులు పరిపూర్ణంగా తగ్గించుకో, అసలు హాయిగా బతకొచ్చు. ఓకే. శాండ్ ఆర్ట్ ఎందుకు మర్చిపోలే? ఏది మర్చిపోలే. ఓకే. ఏది మర్చిపోలే అసలు. దాన్ని వదిలేసిరా? ఏమన్నా పక్కన పెట్టిరా? ఏది వదిలి పక్కన పెట్టిరా? పెట్టలేదు. ఓకే. ఇక్కడ నాకు ఎక్కడ కనిపిస్తలేదు. నువ్వు ఎట్లా వచ్చినావు ఇక్కడికి? కార్లో పక్కన పెట్టి వచ్చినావా? ఆడనే ఉందా? ఏది? కారు పక్కన పెట్టి ఉంది. అది ఎక్కడ ఉంది? అరే వేస్తే ఉంటది. నువ్వు అంటే దాని ఎక్విప్మెంట్ ఏమన్నా ఉంటుందా? ఇది ఎట్టుందంటే ఐస్ స్కేటింగ్ చేసేటోడు, నువ్వు రాగానే ఐస్ వేసుకుని అటు తిరిగి అది ఉంటాయి అక్కడ మూలకి. అది శాండ్ పెయింటింగ్. ఏది అది? ఏది? అది ఇసుకతో చేసింది. అది రమణ మహర్షిని అనుకున్నది ఇసుకనే అది. ఓకే. ఇదా? చూడు, చేయబడి తెలుస్తలేదు. ఓకే. ప్యూర్ శాండ్ అది. ఈ పెయింటింగ్స్ వేయాలని ఎందుకు అనిపించింది? ఏదో ఒకటి చేయాలి కదా. స్వేచ్ఛ ఎక్కడుందో ఆ పని చేస్తున్నా అంతే. ఓకే. స్వేచ్ఛ ఇక్కడ ఉంది. పెయింటింగ్ అనిపిస్తుంది నీకు, కనపడిన పనులు చాలా చేస్తాను నేను. చెప్తే కదా గిన్నెలు కడుగుతా, అంట్లు కష్టపడి వేస్తారు కదా ఇవన్నీ. కష్టపడకూడదు లైఫ్లో. నువ్వు హాయిగా ఆడుతూ పాడు, నువ్వు ఏదో సాధించాలంటే ఇదంతా. ఓకే. సరే, మీరు కష్టపడేస్తారా ఇష్టపడేస్తారా? అది వేస్తున్నా, ఇష్టపడి కాదు, కష్టపడి కాదు. ఓకే. ఏదో వేయాలని. ఇదంతా పర్సనల్ డెవలప్మెంట్ మనం క్రియేట్ చేసిన రుగ్మత ఇది కూడా. స్టూపిడ్ పీపుల్ అంటే కష్టపడి పని చేయకు, ఇష్టపడి పని చేయి. అదే నీ తలకే అసలు నువ్వు ఏమన్నా ఆలోచన చెప్తున్నావా? అట్లాంటి స్టూపిడ్ పీపుల్ చాలా మంది చూసిన. చెప్పుకొని పో, మోటివేట్ చేసుకోండి, సావండి పోయి. ఓకే. నేను మోటివేట్ చేయను, డిమోటివేట్ చేయను. జస్ట్ పని చేస్తున్నా, ఇష్టం లేదు, కష్టం లేదు. నువ్వు ఇష్టపడి శ్వాసిస్తున్నావా? చెప్పు. ఇంతకుముందు చెప్పు, నువ్వు చెప్పు. నేను బ్రతకాలని శ్వాసిస్తున్నా. బ్రతకాలని కూడా శ్వాసిస్తున్నావు అంతే. ఓకే. బ్రతుకు జరుగుతుంది దాని బై ప్రొడక్ట్గా. అట్లా పని చేసుకుంటూ పో, నీకు సాధ్యమైంది, నీ బాడీ మైండ్ కోఆపరేట్ చేస్తుంది అంతే. దీంట్లో ఇష్టమైంది కష్టమైంది. జీవితకాలం చేసే ఏ పనిలోనూ ఇష్ట నష్టాలు ఉండవు. సరే, ఇప్పటి వరకు మీరు ఎవరి మాటలన్నా విన్నారా? వింటుందా నీ మాటలు కూడా ఇప్పుడే? ఆ విధంగా కాదు, అంటే వాళ్ళు ఏదైనా చెప్తే వినడం కానీ. నేను ఎందుకు విన్నాను? ఓకే. ఎవరు చెప్పినా వింటా. ఓకే. అది ఫిట్ అవ్వాలి నాకు. ఓకే. సరే, మీరు స్కూలింగ్లో కానీ కాలేజ్లో విన్నారు కదా, విన్నట్టు నటించిన. అది ఎవరికి తెలుసు చెప్పు? ఓకే. ఎవ్వరికి తెలియదు. ఏదో నువ్వు అడుగుతున్నావు, నేను చెప్పాలి. ఎవ్వరికి తెలియదు స్కూల్లో ఎట్లున్నాడో, టీచర్ ఏం చెప్పిండు. ఓవరాల్గా కాలేజ్ అయిపోయింది. వన్ స్టేట్మెంట్ బాత్ ఖతం. ఎందుకు మా కెమిస్ట్రీ మేడం పేరు నాకు పద్మజ అని గుర్తుంది. మీకు గుర్తులేదా మీ టీచర్స్ నేమ్? అస్సలు గుర్తులేదు. ఒక్కరు గుర్తున్నారు, బుచ్చాచార్య అని. ఓకే. గణేష్ సార్ అని గుర్తున్నాడు. గుర్తుంటానికి కారణం వాళ్ళు గుర్తులేదన్నారు, గుర్తొచ్చినాయి, గుర్తు చేస్తున్నాం. ఓకే. వాళ్ళు గుర్తుంటానికి కారణం ఏంటంటే నేను వాళ్ళ చేతి దెబ్బలు తిన్నా, నాకు నచ్చలేదు. ఓకే. దెబ్బలు తినడం నచ్చలేదు. అసలు టీచర్ కొట్టకూడదు అసలు. నాకు అసలు దెబ్బలు కొట్టేవాళ్ళంటే అసహ్యం నాకు. ఓకే. సో నేను వచ్చిన జోక్ చెప్తా నీకు. ఒక పిల్లవాడిని టీచర్ కొట్టాడంట. ఓకే. వాడు ఏడుస్తుంటే, నాకు నువ్వంటే ప్రేమరా, నీ బాగా కోసమే కొడుతుంటే, నాకు నువ్వంటే ప్రేమ కానీ రుజువు చేసుకునే అవకాశం లేకపోయిందంట. కొడగా నీ అమ్మని నేను ఎత్తి వాళ్ళ, నాకు అనిపించేది, నేను ప్లాన్ కూడా చేసిన, రాయి వేసి ఎత్తి వాళ్ళ కొట్టాలి. వర్కౌట్ కాలే. ఓకే. కొట్టిరంట కదా ఎవరినో? మస్తు అని ట్రై చేసిన, వర్కౌట్ అది వదిలే, అది గతించిన గతం తెలియక.
నాకు అప్పుడు నిజంగా తగిలింటే జూనియర్ జైలు పోతుంటుంది ఎందుకంటే పర్ఫెక్ట్ గురి ఉంటుండే నాకు ఆ ఎందుకో మిస్ అయింది. ఓకే. సో కాలేజ్లో కానీ స్కూలింగ్లో కానీ ఎవరైనా క్రష్ ఉన్నారా మీకు? ఏం లేదు. వింత ప్రాణి నేను, నీ ప్రశ్నలు సెట్ కావు ఇక్కడ. ఎందుకంటే నేను అన్వేషిస్తున్నది వేరే. ఓకే. ప్రపంచంలో ఉన్నా కానీ నాకు ఎప్పుడు ఆట మీద ఉండేది. నేను ఎప్పుడు సమస్యలు లేను, మా ఇంట్లో సమస్యలు ఉంది, నేను ఎప్పుడు సమస్యలుగా తీసుకోలే వాటిని. ఓకే. మా ఇంట్లో మా అమ్మ అప్పుడప్పుడు బాధపడుతూ చెప్పేది చింతకాయ పచ్చడి ఉంది, అలా పప్పు లేదు. నాకు చింతకాయ పచ్చడి మస్తు నచ్చింది, నిజం. నాకు పప్పు వద్దనిపించింది, ఆమె దాన్ని సమస్యగా చూస్తుంది. నాకు చింతకాయ పచ్చడి బాగుంది, అమ్మ మిగతాది మనకు సంబంధం లేదు. సో ద వెరీ అప్రోచ్ లేదా నా లుక్కే వేరే ఉంది. తర్వాత తెలిసింది నాకు అది. సో అందరూ ఒకలాగా ఆడుకున్నారు, నేను అట్లా ఆడుకోలేదు. అందరూ చదువుకున్నారు, నేను నా స్టైల్లో చదివిన. నేను నిరంతరం ఆడుకోవడానికి ప్రయత్నం చేసిన. ఆ ఆటలో నేను ఒక అద్భుతంగా ఆస్వాదించిన. మా క్లాస్మేట్స్ అంతా లవ్లు గివ్లు లైటింగ్లు, నేను అసలు నాకు తెలియదు అది. చాలా లేట్గా నాకు అనిపించింది అమ్మాయి వైపు చూడాలని. అప్పుడు చూసిన. ఎప్పుడు అది? ఓ మధ్యాహ్నం పూట. ఆ మధ్యాహ్నం ఎప్పుడు? ఏ రోజు? ఎవరికి గుర్తుంటుందా? నువ్వు భలే ఉన్నా, నాకు గుర్తులేదు. అమ్మాయి ఎవరు? నేనేమన్నా పొలిటీషియన్? అమ్మాయి ఎవరు తెలియదు. రోడ్డు మీద మొట్టమొదటిసారి నాకు అనిపించింది అమ్మాయిలో చూస్తే బాగుంది, ఆపోజిట్ సెక్స్. సరే, అమ్మాయిని చూస్తే ఎట్లా అనిపించింది? ఏమన్నా వర్ణించాలనిపించింది? అప్పుడు ఏదో అనిపించింది నాకు. అది అనిపించింది ఏమని చెప్పగలరా? చెప్పలేను, బట్ ఓవరాల్గా ఇప్పుడు అమ్మాయిని గురించి అంటే చెప్తా. ఓకే. సో అమ్మాయి అనేది ప్రకృతి, అసలు తను లేకపోతే మనం లేము. సో వీ షుడ్ రెస్పెక్ట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, పర్టికులర్లీ ఉమెన్. మన అస్తిత్వము వాళ్ళ నుంచే వచ్చింది కాబట్టి వాళ్ళ మీద దాడి చేయడం కానీ, వాళ్ళు ఎలాగైనా ప్రవర్తించని నువ్వు అంగీకరించు. ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే ఓషో చెప్పినట్టు ఆడదాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయక, అసలు అంగీకరించండి. బీ విత్ హర్. ఓకే. అనవసరంగా లాజిక్లు గిజిక్లు మాట్లాడక వర్కౌట్ కావు. అసలు అంగీకరిస్తే మజా వస్తుంది. ఓకే. ఇప్పుడు నేను ఆడవాళ్ళ సమక్షంలో నా జీవితాన్ని వెళ్ళదీయబోతున్నాను. మా అమ్మ, మా మైథిలి, మా సునీత, నా బిడ్డ. ఓకే. నేను నిర్ణయించుకుని అంతర్గతంగా ఏమైనా చేసుకొని నేను ఎక్కడికి పోను, ఇక్కడే ఉంటాను. లెట్ దెమ్ డూ వాట్ ఎవర్ దే వాంట్. ఓకే. సో ఒకప్పుడు మీకు పెళ్లి పైన మీ ఒపీనియన్? ఇప్పుడు కూడా పెళ్లి చేసుకోలేదు నేను. పెళ్లి అనేది ప్రపంచం కోసం. పెళ్లి చేసుకున్నంత మాత్రం జీవితం మారి. సరే, మీరు పెళ్లి చేసుకున్నారా? లేదు, చేసుకున్న ప్రపంచం కోసం. ప్రపంచం కోసం చేసుకున్నా. ఇప్పుడు నీతో మాట్లాడుతున్నా ఇంటర్వ్యూ కోసం, ఇది ఒక ఆస్పెక్ట్. అదర్వైజ్ మాట్లాడవచ్చు కదా. సో నేను ఇంటర్వ్యూ కోసం ఏం మాట్లాడట్లే. నేను మామూలుగా మా ఇంట్లో వాళ్ళతో ఎట్లా మాట్లాడు అట్లే మాట్లాడుతున్నా. ఓకే. అందుకని ఇది ఇంటర్వ్యూ ఏం కాదు నాకు, నీకేమో నాకు తెలియదు. ఓకే. అట్లా అందరు కట్టమంటే తాళి కట్టా. తాళి కట్టి అందరు కట్టమంటే తాళి కట్టారు, అంతే. పెళ్లి చేసుకోవాలని తాళి బదులు తాళి ఇసిరేంటి తాళి ఇసిరేస్తుంటే. అంటే నాకు తెలియదు సాంప్రదాయం. సాంప్రదాయాన్ని నాతో చెప్పిన, మీరు ఎట్లా చెప్తే అట్లా చేస్తా నేను. నాకు దేని మీద ఏ వైఖరి లేదు. రెండోది, నాకు గౌరవించకూడదని కూడా లేదు. అంటే నేను వ్యవస్థను మార్చాలి మనం ఒక చేష్టతో అనుకోవడం పొరపాటు. మన సాంప్రదాయాలన్నీ మనం ఆనందంగా ఉండడానికే క్రియేట్ చేయబడ్డాయి. సరే, మనం దాన్ని అపార్థం చేసుకున్నాం, దాంట్లో డబ్బుని, బంగారాన్ని, చీరల్ని మనం కుక్కినాం. కానీ పెళ్లికి వాటికి ఏం సంబంధం? నా పెళ్లి నిజంగా సనాతన ధర్మంలో ఎట్లా జరగబడ్డదో అట్లా జరిగింది. ఎవరెవరో నా పెళ్లి చేశారు. సరే, మీ సాంప్రదాయం పైన మీ అభిప్రాయం? అన్నీ ఉండాలి, మస్ట్ అండ్ షుడ్, అబ్సల్యూట్లీ. సాంప్రదాయం లేకపోతే మన జీవితంలో అన్నారికే వస్తుంది. ఓకే. సాంప్రదాయవాది ఉండకు. సాంప్రదాయం అనేది నీ జీవన విధానం నుంచి పుట్టాలి, దాన్ని అర్థం చేసుకుని ఆచరించాలి, గుడ్డిగా ఆచరించకూడదు. అప్పుడే సాంప్రదాయం అవుతుంది. సో అంటే దాన్ని మీరు దాన్ని అనుసరించాలనుకున్నారు. భారతదేశంలో పుట్టడం అంటే ఈ నేల మీద పుట్టడం మన అదృష్టం. ఓకే. ఎక్కడో చెచెన్యాలోనో, ఉక్రెయిన్లోనో, ఉజ్బెకిస్తాన్లోనో, లేకపోతే సిరియాలోనో పుట్టింటే పుసుక్ 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 టపక్ 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 డామ్ అంతే. ఉండదు కాదు, తెలియదు మనకు. నేను ఫస్ట్ అక్కడికి వచ్చేటోని కాదు, తెలియదు. ఇట్లా వచ్చిన మన మానసిక స్థితులు లేవు. మన చుట్టుపక్కల అంతా ఒక సామరస్యం ఉంది కాబట్టి ఇంత హాయిగా మాట్లాడుకుంటుంది. జస్ట్ ఇమాజిన్, ఎవ్రీ అదర్ డే కర్ఫ్యూ నడుస్తుంది అనుకో, హృదయ చలో చలో భాయ్ సాబ్ దర్వాజా బంద్ కరో అంటే, సార్ హోరాయ్ సాబ్ హోరాయ్, ఠప్ 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 అయిపోయింది. అమ్మా, ఫిక్షన్ వచ్చేస్తుంది. మనం ఎంత అద్భుతమైన నేలలో ఉందని తెలుసా. వీ షుడ్ నెవర్ మిస్యూజ్ దిస్ ఆపర్చునిటీ. ఇది మన ప్లాన్ లేకుండా జరిగింది. ఇప్పుడు మనం ప్లాన్ చేసుకుందాం, మంచిగా ఉందాం, మన చుట్టుపక్కల వాతావరణం నాశనం చేయొద్దు, అనవసరం గొడవలు పెట్టుకోవద్దు. ఎవరైనా గొడవలు అయ్యే సందర్భం ఉన్నా నువ్వు తగ్గు, సారి చెప్పు, పక్కకి చేరు. సరే, సాంప్రదాయాన్ని గౌరవిస్తున్నారు కదా. ఇప్పుడు ఇంతకు ముందుగా మీరు అన్నారు పెళ్ళని అదే తాళిని ఎగ్జాంపుల్ చెప్పిన, ఎవరు ఇస్రేస్తాడు? ఇస్రేమంటే ఇస్రేస్తారా అంటే ఎవరు ఇస్రేం అందరు ఊరికి జోక్ అంటే నేను ఎట్లా చెప్తే అట్లా వింటా అని చెప్పడానికి ఒక ఉదాహరణ. పెళ్లి దగ్గర ఎక్కడైనా సాంప్రదాయం, ఇప్పుడు వరలక్ష్మతం చేసినాం, వరలక్ష్మతం ఇది గృహప్రవేశం చేసినాం, ఎట్లా చెప్తే అట్లా చేసిన, దాన్ని నిష్కామ కర్మగా చేసిన నేను. అంటే ఎట్లా చెప్తే చేస్తారు, కానీ మీకు తెలియదు దాని గురించి, సాంప్రదాయం గురించి
తెలుసుకోను. సాంప్రదాయం అనేది నీ శ్రద్ధ అబ్బా. ఓకే. ఇప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేస్తలేను, నాకు ఇష్టమే చేస్తున్నా, శ్రద్ధగా చేస్తున్నా, అక్కడితో బాధ కథ. ఓకే. అంటే భయం గీయం ఏం లేదు. మైథిలి గారిని ఫస్ట్ ఎక్కడ చూసారు మీరు? మాట్లాడుకున్నాం అంతేనా. నంబర్ ఎట్లా వచ్చింది? తనే ఫోన్ చేసింది నా టాక్స్ చూసి. మీరు చెప్పకండి, మీరు చెప్పండి. అదే నాకు అక్కడ ఆమె లేదు, నాకు గుర్తు లేదు. నువ్వు భలే ఉన్నా, నాకు గుర్తు కూడా లేదు. యూట్యూబ్లో ఏదో పిచ్చోడు ఏదో పెట్టింది అట్లా, ఇంకో పిచ్చోడు దొరికాడు ఏదో పెట్టింది అట్లా. నాకు నచ్చింది అది పెట్టిన. ఎట్లా దొరికిరు ఏంటి? ఓకే, ప్రపంచానికి ఒక పిచ్చోడు దొరికాడు అని చెప్పి మైథిలి గారు కామెంట్ చేశారు. మీకు నచ్చింది అది, కరెక్ట్. అది నచ్చింది మీకు. ఆ సెకండ్ కామెంట్ ఓకే, దానికి మీరు రిప్లై ఇచ్చారా మరి? కాంటాక్ట్ నెంబర్ రిప్లై ఇస్తే ఈనాటికి కాంటాక్ట్ నెంబర్ మీకు వచ్చింది, మీరు కాల్ చేసిరా? తనే చేసింది, నా నెంబరే అడిగింది. మీరు నంబర్ పెట్టారు? ఎంబడే పెడతా, ఎవరు అడిగినా ఇస్తాను నెంబర్. ఎందుకంటే నేను ఎవరి నుంచి ఏం ఆశిస్తలేను కదా. నాతో మాట్లాడిన 2 నిమిషాలకి లేదా 2 సందర్భాలకి లేదా 10 సార్లు మాట్లాడితే వాడి జీవితంలో ఆశించే తత్వం పోతుంది అసలు. అయితే నేను నిజంగా తప్పు చేసా. నిజం చెప్పాలంటే మీ ఇంటర్వ్యూ నేను 1 year బ్యాక్ ప్లాన్ చేసిన. ఓకే. బట్ మీ కాంటాక్ట్ నాకు దొరకలేదు. అంటే మీ యూట్యూబ్లో కామెంట్ చేస్తే నాకు నంబర్ దొరుకుతుందని నాకు తెలియదు. దాని తర్వాత నిన్న మైథిలి గారితో నేను మాట్లాడినప్పుడు ఇట్లా అనుకున్నా నేను 1 year బ్యాక్ అని చెప్పి రుజువుతో రుజువు చూపించాను నేను. ఓకే. మాట్లాడారు ఫోన్ మాట్లాడిన తర్వాత అంతే. నాకేం ఎక్సైట్మెంట్ ఉండదు. ఓకే. ఇప్పుడు నువ్వు కూడా ఇక్కడ ఏదో బాగుంది ఇక్కడే ఉండిపోతా అంటే ఓ మూల చూసుకుని ఉండమంట అంతే. ఓకే. నేను కో ఎగ్జిస్టెన్స్ ఇష్టపడతా. మ్యారేజ్కి ఇచ్చే నిర్వచనం అంతవరకు వీఆర్ ఆల్ కో ఎగ్జిస్టింగ్. ఎక్కువసేపు కలిసి ఉంటే దాని వివాహం అంటున్నాం అంతే. ఓకే. మీరు ప్రేమించుకున్నారా? ప్రేమ ఉంది, ప్రేమించుకోవడం ఏందబ్బా పిచ్చి అంతా. అంటే అంతకుముందు ప్రేమ లేదా? సో ఫస్ట్ టైం మీరు ఎక్కడ మీట్ అయ్యారు, ఎప్పుడు మీట్ అయ్యారు? మా ఇంటికి వచ్చేసింది. ఓకే. వచ్చి 2 months ఉంది. మధ్యలో ఒకసారి ఊరికి పోతాం అన్న, ఏం చేసుకుంటా చేసుకున్నది అయితే ఉండమన్నా. ఓకే. నా కన్సర్న్ ఏంది, ఇంట్లో ఏమన్నా బాధపడతారా తెలుసుకుంటే నాకేం ప్రాబ్లం లేదు అన్నది. తర్వాత ఇంటికి వెళ్ళిపోయినాం. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ ఫాదర్ని కలిసిన తర్వాత వాళ్ళ ఫాదర్లో ఒక మంచి యోగి ఉన్నాడు, నన్ను మనస్ఫూర్తిగా అంగీకరించిన వ్యక్తి. అసలు వాళ్ళ కుటుంబం మొత్తంలో నాకు నిజంగా గౌరవం వాళ్ళ ఫాదరే, రియల్ హ్యూమన్ బీయింగ్. ఆయన నా చేతిలోనే మరణించాడు. అప్పుడు పెళ్ళి ఏం కాలేదు. పెళ్ళి అయితేనే బాధ్యత తీసుకోవాలని లేదు, మనిషి అయితే బాధ్యతగా ఉండు, పెళ్ళికేం సంబంధం. సో నేను ఏం తీసుకున్నా నా లైఫ్లో జీవితకాలానికి తాత్కాలిక ప్రయోజనాలు నాకు లేవు. వాళ్ళ నుంచి బంగారం కానీ ఆస్తి కానీ నాకు వద్దు, గౌరవం కూడా వద్దు. ఐ మీన్ ఇట్, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఇంటికి వెళ్ళిన నా వంట నేను చేసుకుని తింటా, నేనే వండి పెడతా. ఎందుకంటే నా జీవితం ఎక్కడికి పోయినా మారదు. నా స్వభావాన్ని నేను ప్రదర్శిస్తాను, నా స్వభావంలో నేను జీవిస్తా. అక్కడ వెళ్ళింది అల్లుడు అట్లా అట్లా ఏ బక్వాస్ అంతా. నువ్వు అల్లుడా పాడా, నువ్వు మనిషివి, మర్చిపోయేవాడు. ఓకే. సరే, మీ మామగారిని ఏమని పిలుస్తున్నా మీరు? నేను ఏమనో పిలవాలో అర్థం కాక చాలా నెలలు గడిచిపోయింది. రెడ్డి గారు అని పిలుస్తుంది. అసలు మాటలు లేకుండా మౌనంగా చాలా పని జరిగేది. డైరెక్ట్గా కాన్వర్జేషన్ వచ్చేసేది. 2-3 మాటల్లోనే వీ యూస్ టు పార్ట్ అవర్ వేస్. ఓకే. నేను ఏదో నాకు ఇట్లా ప్లగ్ ఏదో కావాలి అంటే ఎటువంటిది కావాలి, ఇట్లా 3 బొక్కలు తీసుకొస్తా అంతే తప్ప ఇంకా దాని చర్చ లేదు. ఇంకా ఎంబడే వెళ్ళిపోయేటోడు. అసలు నా గురించి అంత అటెంటివ్గా పనిచేసిన వాడు ఎవరు లేడు. ఇప్పుడు తలుచుకుంటే సచ్ ఎ బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్. ఐ మిస్డ్ హిమ్ సో మచ్. నా పుస్తకంలో ఓకే ఆయనకు ఒక పేజీ కేటాయించి హాస్యోపనిషత్తులో రాశాను నేను. ఓకే. సో అంటే మైథిలి గారు పరిచయం కాకముందు ఎవరన్నా పరిచయం అయ్యారు అమ్మాయిలు? మస్తు మంది ఉంటారబ్బా. నాకు ఎవరితో జీవించాలని లేదు. ఓకే. అంటే నాకు గృహిణులు ఇట్లా అణిగిమణిగిపోయి ఉండే వాళ్ళు నాకు నచ్చరు అసలు. ఎట్లా ఉండాలి? ఎవరు నచ్చినట్టు వాళ్ళు ఉండాలి. నేను ఆమె మీద బాసును కాదు, ఆమె నియంత్రించడానికి. ఓకే. మైథిలి గారు ఎందుకు నచ్చారు? అది చెప్పనీకి రాదు. అది దానికి జవాబు చెప్తే రిలేషన్షిప్ని బొందబెట్టినట్టే. ఓకే. తెలియదు మనకు. బాగుంది కలిసి ఉంటే అంతే. దానికి ఏం నిర్వచనం ఉంటుంది? టీషర్ట్ ఎందుకు నచ్చిందంటే ఏం చెప్తావు, వేసుకుంటే బాగుంది అంతే. నేను అప్పటి నుంచి మీ టీషర్ట్ మీద ఒక క్వశ్చన్ అడగాలనుకున్నా. ఉల్టా పల్ట ఎందుకు వేసుకున్నావు? కరెక్ట్. ఇది నా యొక్క ఏమంటారు జ్ఞానోదయానికి సంబంధించిన జవాబు చెప్తా అడిగింగా. ఓకే. సో ఇంకేంది అదే టీషర్ట్ అంటే మంచిగా ఉన్నది మన దిక్కు ఉండాలి కదా అని నాకు అనిపించింది ఒకరోజు. అంటే అన్ని పైసలు పెట్టా జనాలకు చూపిస్తున్నామేంది, లోపల కుట్లు గిట్లతో మనం అనుభవిస్తున్నామేంది. మంచి మళ్ళీ మన దిక్కు ఉండాలి, తిరగమల్లి జనాలకు ఉండాలి. కానీ ప్రతి ఒక్కరు మీరు అట్లా వేసుకుంటారా?
నువ్వు అడిగిన దానికి జవాబు చెప్పిన. నేను మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడిగినా కదా, నేను వేసుకునేవన్నీ ఉల్టా పల్టా వేసుకోవచ్చు. ఇది ఉల్టా వేసుకోలేదు, వేసుకోవచ్చు. అది దానికి ఉల్టా పల్టా ఉండదు. ఓకే, ఇప్పుడు ఇప్పి చూపినా మరి ఉల్టా పల్టా ఎందుకు ఉండదు? కొన్నిటికి ఉండవు స్వామి, అంతే. సంసారం అయితే తెలుస్తుంది, ఉల్టా పల్ట ఉండదు. ఓకే, సంసారం అంటే ఏంది అసలు? సంసారి అంటే ఏదో ఆశించి నీ పరిధి నువ్వే తగ్గించుకొని దాంట్లో ఆనందం ఎత్తుకునే పిచ్చి జీవి అన్నట్టు సంసారి అంటే. ఓకే, సంసారం అంటే అదే, అంటే నీ పరిధి నువ్వే తగ్గించుకొని ఓకే నీ ఆనందాన్ని మొత్తం కాకుండా ఒక ఇంట్లో ఒక మనిషిలో వెతికి అది దొరకక బాధపడి ప్రపంచమంతా కోటాను కోట్ల మంది గొప్పగా చదువుతున్నా నీ కొడుకు చదవకపోయానని బాధపడి అట్లా పరిచయం అయ్యేటోడు సంసారి. నేను సంసారిని కాదు, సన్యాసిని కూడా కాదు, నేను సామరస్యాన్ని, కొత్త పదం కనుక్కున్నది. ఓకే, సామరస్యం అయింది. సామరస్యం అంటే ఈ క్షణం మనం ఇట్లా కూర్చుంటే కెమెరాలు పెట్టారు చూడు, సామరస్యం అంటే అది. ఓకే, ఎప్పుడు ఇలా ఉండరు కదా మీరు? నేనుంటే ఎప్పుడు ఇట్లా సామరస్యం, నిరంతర సామరస్యం నా జీవితం. నేనుంటే ఏ డిస్టర్బెన్స్ ఉండదు. ఓకే, సో మైథిలి గారి ఫ్యామిలీ గురించి తెలిసినప్పుడు మీ ఫీలింగ్ ఏముండదు ఫీలింగ్. పోయినా కలుసుకున్నాం, పోయిన గంట సేపటికి ఛాయ్ చేసుకుని తాగినా, నా పని చేసుకుని వాళ్ళు ఏదో మంచం వేశారు, నేను కింద వండుకుని అయిపోయింది. కొన్ని గంటలు గడిచిపోయిన తర్వాత ఇలా మామూలు అనుకుని రిలాక్స్ అయిపోయింది. అంటే ఇప్పుడు నేను ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే కదా వాళ్ళు పరిచయం అయ్యేది. ఏం అల్లుడు వచ్చాడు మంచం వేయాలని తెలియదా, ఏమమ్మా నీకు ఏమి అని అంటే అసలు నాకు వాల్యూ ఇవ్వద్దని కోరుకుంటాను నేను ఎవడైనా. తద్వారా నేను ఎక్కడైనా పడుకోవచ్చు. ఓకే, నాకు తెలిసి 4th or 5th టైము అసలు దెర్ వాజ్ నో ఎమోషన్. వాళ్ళ ఫాదర్కి నాకు మాత్రం ఫస్ట్ నుంచి సేమ్ కనెక్ట్ ఉన్నది. అది పెరగలేదు, తగ్గలేదు. నిజమైన స్నేహం అది. ఓకే, నిజమైన స్నేహం అంటే పెరగొద్దు తరగొద్దు, ఇది నా నిర్వచనం. సరే, మీ మామగారి గురించి మీరు బుక్లో రాశారన్నారు కదా ఒక పేజ్, ఏం రాశారు? చదువు, నాకు గుర్తులేదు. ఓకే, జీవాత్మై ఉండు చిలక నీ వావలికి పరమాత్ముడై ఉండు చిలుక, జీవాత్మై ఉండు చిలుక, వచ్చేది రాని పోయేది పోని. నేను చదువుతాతే నా గొంతులో. నా జీవితంలో నా గురుమిత్రుడు బుచ్చారెడ్డి గారి తరువాత నన్ను యథావిధిగా నిష్కల్మషంగా స్వీకరించిన వ్యక్తి ప్రకృతి వ్యవసాయ రైతు శ్రీ తిరుపతి రెడ్డి గారు. నా హృదయంలో ఆయన ఒక సంసార యోగి. ఆచితూచి రాసిన పదాలు ఇవి. ఆ పరిచయం ఒక సకారణ అకారణ అదృష్టం. దేర్ ఇస్ ఎ రీజన్ అండ్ దేర్ ఇస్ నో రీజన్ బిహైండ్ ఇట్ ఆల్సో. బుచ్చిరెడ్డి అంటే ఇంకొక ఆయన. ఓకే, ఆయన నన్నుగా అంగీకరించిన వాళ్ళు వెరీ రేర్. అందరూ ఏదో మార్పులు తలదూకు, కొంచెం ఈ ప్యాంట్ కాకుండా ఆ ప్యాంట్ వేసుకో, ఇట్లా ఎవరో సలహాలు ఇస్తూనే ఉంటారు. వెరీ రేర్లీ ఇట్ దిస్ హ్యాపెన్స్. ఏ సలహా లేదు, యాక్సెప్టెడ్. ఇట్ ఇస్ పర్ఫెక్ట్. పర్ఫెక్ట్ ఉంటే నువ్వు సలహా వేయడానికి ఏం లేదుగా. అట్లా. సో ఇప్పటి వరకు ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నారా? నన్ను ఇబ్బంది పెట్టలేరు. పెట్టలే ఎవ్వరు. మీరు ఇబ్బంది పెట్టారా? నేను తెలియదు నాకు. నువ్వు ఇబ్బంది పడుతున్నావు. నేను ఎందుకు పడతా అంటే నువ్వు చెప్తే తప్ప తెలియదు నాకు. ఓకే, సో మైథిలి గారి గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మంచిగా ఉంటుంది తనతో ఉంటే. ఓకే, నేను ఇంకా ఒక కార్యేషు దాసి శేనేషు మంత్రి భోజ్యేషు రంభ ఇది అంటారు కదా, అది జస్ట్ ఉల్టా అనాలి. ఓకే, అనండి ఒకసారి. ఏది ఏదో ఉల్టా దాన్ని ఆడవాళ్ళకి చెప్తారు కదా. ఓకే, నేను మగవాడిగా ఉండి నేను మైథిలితో అట్లా ఉంటా. ఓకే, శయనేషు రంభడు అనాలి అంతే. అంటే దాన్ని ఏమన్నా తెలియదు. శయనేషు ఇంద్ర అనాలేమో నాకు తెలియదు. కాదు, ఎప్పుడన్నా మీరు గొడవలు పడ్డారా? చిన్నపిల్లలు గొడవ పడతారు చూడు, అట్లా. అహంకారము, కల్మషము, కుట్ర, డబ్బు, బంగారం ఏం లేవు కదా. ఆధిపత్య పోరు లేదు. కానీ మైథిలి గారికి డబ్బు అంటే ఇష్టం అంట కదా. అది ఆమె చూసుకుంటారు, నాకేం సంబంధం. ఎవరు ఇష్టాలు వాళ్ళకి స్వామి. ఆమె నా బానిస కాదు అస్సలు. నో, డబ్బు అడిగి తీయరంట. ఏదో రీసెంట్ గా నెక్లెస్ అడిగిందంట, డైమండ్ నెక్లెస్. ఇది ఇంక పరమ బక్వాస్. ఇది ఇంతకంటే బక్వాస్ ఇంకొకటి లేదు ఇంకా. అంటే నిజంగా ఇది నిజమైతే బాగుండు. ఓకే, అట్లీస్ట్ ఆ కారణం చేత నేను గొడవ పడుతుంటే పాపం. కానీ మీరు డైమండ్ నెక్లెస్ అడగండి, నిజమైతే బాగుండు ఇప్పిస్తారు. తీసుకోదు. ఓకే, అంటే ఏమంటారు, మనం ప్రవర్తన వదిలేద్దాం, హృదయంలో కల్మషం ఉండవు. ఒక్కోసారి మనం తెలియక మాట జారచ్చు, కానీ లోపల తెలిసి అంటాడు ఒకడు, వాడు దుర్మార్గుడు. మేమిద్దరం తెలిసి కూడా ఒకరిని బాధ పెట్టాం. తెలియక కొన్నిసార్లు మన ప్రవర్తనలో ఏదైనా మార్పులు చేర్పులు రావచ్చు. దట్ కెన్ బి కరెక్టెడ్. తెలిసి బాధ పెట్టిన వ్యక్తులు ఉన్నారా మీ లైఫ్? ఉంటారు. అంటే కొన్నిసార్లు తెలుసు వాళ్ళని వదిలేస్తాను, గుర్తుపడతాను. ఓకే, వాళ్ళని వదిలేసినట్టు వాళ్ళకు కూడా తెలియదు. అట్లాంటి వాళ్ళందరికీ హాయ్. అంటే వాళ్ళకి తెలియదు నేను వదిలేసినట్టు. మస్తు మంది ఉన్నారు, నా ఫ్రెండ్స్ ఉన్నారు, నా బంధువులు ఉన్నారు, వాళ్ళకి తెలియదు. నేను వాళ్ళకి టాటా బాయ్ బాయ్ చెప్పిన జీవితకాలని. కానీ ఓకే,
అంటే మీరు ఇప్పుడు బర్ని గారిని కలిశారు, దాని తర్వాత చిన్ని కృష్ణ గారిని కలిశారు. అనుకోకుండా కలిసాం మేము. ఓకే. నా ప్రయత్నం జీరో. నేను ఎట్లా కలిసినో వాళ్ళు అట్లే కలిశారు. నేను ఎవరి నుంచి ఏం ఆశించాను, నీతో ఎట్లా మాట్లాడుతున్నానో వాళ్ళతో అట్లే మాట్లాడుతున్నా. వాళ్ళు నాకు ఏమి ఇస్తా అన్నా నాకు వద్దనే చెప్తా. నేను చాలా మంది ఓకే. నేను ఏం ఆశించని కారణంగా అందరు మనుషులే నాకు. ఇప్పుడు నేను ప్రపంచంలో ఇరుక్కుపోయి ఉంటే, జీవితంలో ఎదగాలనుకుంటే సెలబ్రిటీ సార్ 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 ప్లీజ్ సార్, ఏ బక్వాస్ అంతది. ఎంత సాధిస్తావు అబ్బా నువ్వు, నీ వల్ల కాదు. ఓకే. పవన్ కళ్యాణ్ గారిని కలిశారు కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్న సోకాల్డ్ హీరోలు ఇక్కడే హీరోలు కదా. హాలీవుడ్కి పోతే అక్కడ వాడు నోవేసే కదా, మళ్ళీ అక్కడ స్ట్రగుల్ వాళ్ళంతా ఇక్కడిక్కడే వస్తున్నారు. అసలు అందులో కూడా ఇరుక్కోవద్దు. అసలు నీకు ఏది సాధ్యమో అది చెయ్యి. నేను చెప్తున్నా కదా, నిజమైన సూపర్ స్టార్ ఈ భూమి మీద రమణ మహర్షి. అప్రయత్నంగా అతని పేరు విశ్వవ్యాప్తం అయింది చూడు. అట్లా ఏమైనా జరిగితే నా లైఫ్లో జరగని, నా ప్రయత్నం ఉంటే అది అబద్ధం, అది చేయకూడదు అట్లా. నువ్వు చేసే పని అంతా చెయ్యి. పెయింటింగ్ వేస్తా, ప్రయత్నం చేయరా మీరు? నువ్వేం చేస్తావు అది చెయ్యి. పెయింటింగ్ చేస్తున్నారంటే ప్రయత్నం చేస్తున్నట్టు. నేను అన్నది నీకు నచ్చాలని నేను ప్రయత్నం చేయకూడదు, అది నేను చెప్పేది. ప్రయత్నం ఎందుకు చేయవు? పవన్ కళ్యాణ్ గారిని కలిసారా? కపుల్ ఆఫ్ టైమ్స్. కాకపోతే ఆయన సూపర్ స్టార్ కాబట్టి నాలాంటి అనామకులను మర్చిపోవచ్చు. నాకు గుర్తుంది. ఓకే. ఐ రెస్పెక్ట్ హిమ్. అతనికి నేను కలిసినప్పుడే నాకు అనిపించింది ఇతను కొంత క్లారిటీ ఉంది లైఫ్ మీద. ఎట్లాంటి క్లారిటీ ఉందనిపించింది? అదే కొంత ఆనెస్టీ కనిపిస్తుంది మనిషికి. అంటే సెలబ్రిటీ అనేది ఒక జస్ట్ ప్రపంచం ఇచ్చే హోదాని తప్ప అది నిరంతరం మనం మోయక్కర్లేదు అని అనుభవిస్తున్న వ్యక్తిగా నేను చూశాను. ఇది నా ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్. ఓకే. సో మంచి ఒక 2, 3, 4, 5 కాన్వర్సేషన్స్ ఉన్నాయి. రీసెంట్గా కూడా హరిహర వీరమల్లు ట్రైన్లో సనికెళ్ళ బర్ని గారు పిలిస్తే ఊరికి వెళ్ళి కలిసిన, నా ఆత్మదర్శనం బుక్ ఇచ్చిన. పోయేటప్పుడు ఒక చిన్న బయట ఇస్తా అంటే, ఇప్పుడు మేకప్ ఉంది కదా ఇవ్వను అంటే, ఆ డ్రెస్ ఏదో ఉంటుంది అది వద్దులే బయటికి వెళ్ళి డైరెక్టర్ పర్మిషన్ తీసుకో. ఆ తర్వాత 6 o'clock ఆయన ఏదో పొలిటికల్ మీటింగ్ ఏదో ఉంది, సార్ మళ్ళీ కలుద్దాంలే, మళ్ళీ కలుస్తామని అనిపిస్తుంది, తొందర ఏముంది. నేను అనుకుంటే నా పుస్తకాన్ని ప్రచారం చేసుకోవాలనుకుంటే రాత్రి 1 గంట వరకైనా ఉండి నేను బయట తెప్పించుకునేవాడిని. అసలు ప్రచారమే వద్దు నాకు. నేను ఎందుకంటే నా పుస్తకంలో రాసిన ఆ పుస్తకం నేను చెప్తాను, ఎక్కడ ఉంది, ఇక్కడ అక్కర్లేదు. ఈ పుస్తకం ఒక పక్షి చూడు, దీని సొంత రెక్కల శక్తితో ఎంత దూరం ఎగులుతుందో అంత దూరం ఎగరని, అంతేగాని దీని ప్రొపగండా అంటియొద్దు. ప్యూర్గా ఎదగని, అమెజాన్ అడవిలో ఒక మొక్క ఎదిగినట్టు నా జీవితం అట్లా ఈ ప్రపంచంలో అన్కండిషనల్గా కాస్త ప్యూరిటీతో ఎదగాలి తప్ప రకరకాల సహాయాలు తీసుకొని ప్రాపగండా చేసి, అబద్ధాలు చేసి, కుట్రలు చేసి, నీ గురించి ఎవరితోనే చెప్పించుకొని, వాళ్ళకు తెలిసి చెప్పడం నువ్వు అంత తోపు కాదని అయినా చెప్తారు. సో ఇదంతా డబ్బా ఎందుకని. నా ఉద్దేశం ఏంటంటే జస్ట్ బీ ఆనెస్ట్ యువర్ సెల్ఫ్. నీకు ఎట్లా హాయిగా ఉంటే అట్లుండు. ఇదేం పిచ్చి కాదు, వెర్రి కాదు. అందరూ అలాగే ఉండాలనుకుంటారు. కాకపోతే ప్రపంచంలో ఇజ్జత్ పోతుందేమో, వేరే వాళ్ళు ఏమనుకుంటారేమో, ఇంతవరకు క్రియేట్ చేసుకుంది చిన్నది చేస్తే పోతుందేమో, ఇట్లాంటి భయాల వల్ల కాస్త బిహేవ్ చేస్తారు. అదర్వైజ్ యూ జస్ట్ బీ నార్మల్. స్టేజ్ మీద కూర్చోలేదు, కింద కూర్చోలేవా? నేనైతే కూర్చుంటాను. ఎవరో ఏదో అనుకుంటారు కానీ ఎట్లా హాయిగా ఉంటుంది అట్లా. నీ ఇంటర్వ్యూ కూడా కింద కూర్చొని చేద్దామన్నా. ఇంకో మాట, నువ్వు పైన కూర్చొని నేను కింద కూర్చుంటాను, ఏదో స్పెషల్ స్టేట్మెంట్ కోసం కాదు, నాకు కింద కూర్చుంటే హాయిగా ఉంటుంది. కానీ ఈ విషయం గురించి నేను కూడా మాట్లాడాలి. సో సార్ ఏమన్నారంటే కింద కూర్చొని చేద్దామన్నారు, బట్ చైర్ల పైన కూర్చొని చేద్దామని చెప్పి నేను చెప్పా. బట్ నేను ఆలోచించింది ఏంటంటే, మా కెమెరామ్యాన్లు ఇబ్బంది పడతారు. సో మనం కింద కెమెరాస్ పెట్టడానికి సామరస్యం అంటే ఇదే. ఎక్కడో చోట మధ్య మార్గంలో సమస్యను సాల్వ్ చేసేయాలి, తర్వాత దాని చర్చ కూడా ఉండకూడదు. అట్లా అంటే కింద కూర్చో వద్దు అన్నందుకు మీరు ఏమన్నా అనుకున్నారా? అసలు ఏమనుకునే ఎవరి గురించి నీ ఒపీనియన్ చెప్పావు, అందులో దాని సీరియస్ ఏముంది? అదే అంటే ఈ పెయింటింగ్స్ అన్నీ ఇస్తున్నారు కదా, దీని ప్రమోషన్ ఏమన్నా ఉంటుందా లేకుంటే నేను చేయను. జస్ట్ నా యూట్యూబ్ ఛానల్లోనే పోస్ట్ పెడతాను, ఓకే, లేదా ఒక షార్ట్గా పెడతాను. కానీ కావలిస్తే తీసుకుని కానీ తప్పకుండా కొనండి అని చెప్పను. ఓకే, ఎవరికైనా నిజంగా అవసరమైతే తీసుకోండి. మెడిసిన్ లాగా అన్ని పెట్టుకొని కూర్చుంటాడు, నీకు దగ్గు వస్తే ఒక టాబ్లెట్ తీసుకొని పో. అంటే నీ ఇంట్లో గోడ ఉంది, ఒక పెయింటింగ్ కావాలనిపిస్తే తీసుకొని పో. నేను ఎవరిని బలవంతం చేయను. సార్ ఇది కొనుక్కోండి సార్, బాగుంటుంది సార్, యూ షుడ్ బై, ఇది చాలా బాగుంటుంది, మీ గోడ అసలు ఇది అంతా బక్వాస్. ఇది నా జీవితంలో అడుక్కోని, నేను అడుక్కు తింటా కానీ అడుక్కోని కాదు. మీరు ఎవరికైనా ఫ్రీగా ఇచ్చారా? వచ్చాడు మందికి, వచ్చాడు మందికి. వెనకలో ఒక పెయింటింగ్ ఉంది, దాన్ని ఏమన్నా వర్ణిస్తారా? ఏం లేదు, వర్ణించడానికి ఏముంది, క్లియర్ కనిపిస్తుంది, మళ్ళీ వర్ణించేది అంటే నాకు ఐడియా లేదు, నేను వర్ణించొద్దనే పెయింటింగ్ వేసింది. ఓకే, కానీ పెయింటింగ్లో వర్ణన ఉంటుంది కదా, వర్ణించొద్దు, తెలియక చేస్తారు అంత పిచ్చి. ఏ పెయింటింగ్ అంటే తెలుసా, నీ యొక్క మనసుని స్టిల్ చేయాలి ఒక దిక్కు చూస్తానే. నువ్వు సీనరీకి పోతావు, లేదా ప్రయాణానికి వెళ్తావు, లేకపోతే పార్క్కి వెళ్తావు, ఎందుకో తెలుసా, నీ మనసు
నిరంతరం అంటే నీ ఇంద్రియాలు, నీ కళ్ళు ఎప్పుడు పాత వాటిని చూసి చూసి బోర్ వచ్చింది. మనిషి కూడా బోర్ వచ్చాడు, బికాజ్ ఇంద్రియాలు ఎప్పుడు వాటిని చూస్తున్నాయి. సో నువ్వేం చేయాలనుకుంటున్నావు తెలుసా, ఇంద్రియాలకి కొత్త రంగు చూపించాలని ప్రయత్నం చేస్తున్నావు. సో అందులో పెయింటింగ్ ఒకటి, ప్రకృతి ఒకటి, అమ్మాయి ఒకటి, కొత్తది కావాలి. సినిమాకి వెళ్దాం పద. ఎందుకు తెలుసా, నీ కళ్ళు నీ గోడలు చూసి చూసి బోర్ వచ్చినాయి, నీ డ్రెస్సులు చూసి బోర్ వచ్చినాయి, నీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులను చూసి బోర్ వచ్చినాయి. ఏదైనా కొత్తది చూద్దాంపా. ఇంద్రియాలు కొత్తది చూడగానే మళ్ళీ పాతింటికి రాగానే మళ్ళీ ఫ్రెష్గా అనిపిస్తుంది అన్నట్టు. మన అన్నంలో అప్పడం తినేది అందుకే తెలుసా, అప్పడం రహస్యం. దానికి టేస్ట్ లేదు, పాడు ఎందుకు తింటారు అనుకున్నావు. పప్పు తిన్న తర్వాత రెండో ముద్ద పప్పు తిన్నా నీకు పప్పు రుచి తెలియదు. అందుకని అప్పడం తింటే టేస్ట్ న్యూట్రల్ అవుతుంది. అందుకని మళ్ళీ పప్పు తింటే మళ్ళీ టేస్ట్ తెలుస్తుంది. మళ్ళీ అప్పడం తింటే మళ్ళీ రుచిపోతుంది. మళ్ళీ పప్పు తింటే మళ్ళీ టేస్ట్ తెలుస్తుంది. సో మెనీ టైమ్స్ యూ ఎక్స్పీరియన్స్ టేస్ట్. నిజంగా ఇది రీసెంట్గా నేను కూడా నాకు అనిపించింది. ఇది అడ్వర్టైజింగ్ ప్రిన్సిపల్. ఇది లైట్ వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది, వచ్చిన యాడ్ 100 సార్లు వస్తుంది. నేడే చూడండి, నేడే చూడండి, నేడే చూడండి, అట్లా 100 సార్లు తర్వాత నేడే చూడాలి, నేడే చూడాలి నీకు అనిపిస్తుంది. కాదా, మీరు ఎవరన్నా మీ దగ్గరికి వస్తే ఏమన్నా మంచి వాటి గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఒక మనిషి గురించి ఎవరన్నా అడిగితే చెప్తా, ఓకే, లేకపోతే నేను ఎవ్వరికి ఏమీ చెప్పను. నా డ్యూటీ అది కాదు. సరే, నేను కొన్ని అడుగుతా. అంటే మన యూత్ గురించి చాలామంది పిల్లలు అంటే 18-16 ఏజ్లో సో సూసైడ్స్ చేసుకుంటున్నారు చాలామంది. అంటే ఫెయిల్ అయినామని చెప్పేసి, ఒక మార్క్ తక్కువ వచ్చింది, గర్ల్ ఫ్రెండ్ మోసం చేసింది, అంటే అది లవ్ అట్రాక్షన్ ఏమో మనకు తెలియదు, బట్ చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు. సో అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు యూత్కి? చేసుకోవద్దని చెప్తా ఒకటి. ఓకే. రెండోది, చుట్టుపక్కల ఉన్న సమాజం అట్లా పాడైంది. అంటే మనం సరైన నిర్వచనం జీవితం గురించి చిన్నప్పటి నుంచి చెప్పని కారణంగా గెలవడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల అది ఒక ఏమంటారు, ఒక భయంకరమైన కండిషనింగ్గా మారింది. అది విన్నింగ్ ఫ్యాక్టర్. ఓకే. అట్లా అమ్మాయి నేను ఒప్పుకోకపోతే, నేను అడిగితే ఒప్పుకోలేదు, తద్వారా నేను ఫెయిల్ అయినా, నేను మార్కులో వాడికంటే తక్కువ వచ్చినాయి, తద్వారా ఫెయిల్ అయినా, ఇట్లాంటి భావన అనేది నిన్ను చంపేస్తుంది. సో వన్ థాట్ బికమ్స్ ఎలిఫెంట్ ఇన్ ద రూమ్. సో ఇది మన వ్యవస్థకు సంబంధించిన మిస్టేక్, అది పిల్లవాడిది కాదు. హఠాత్తుగా ఎట్లా మారుతుంది? చిన్నప్పటి నుంచే సక్సెస్ ఫెయిల్యూర్ ఏం లేదు నాన్న, స్కూల్లో కానీ, ఇంట్లో కానీ, టీచర్స్ కానీ, బయట కానీ, రోడ్డు మీద అందరూ ఇదే చెప్పాను, సక్సెస్ ఫెయిల్యూర్ కోసం కాదు నువ్వు జీవించేది, ఆనందంగా ఉండటం కోసం. నువ్వు గొప్పగా బతకాలని ట్రై చేయకు, కొత్తగా బతకడం కోసం ట్రై చేయి. నువ్వు ఐఏఎస్ ఎగ్జామ్ రాసినావు, అది కాదు ముఖ్యం. అది ఎగ్జామ్ రాస్తే నీ క్యాలిబర్ చెక్ చేసుకోవడానికి. నీకు టీ అమ్మడం ఇష్టమైతే టీ అమ్ము, అన్ని వృత్తులు సమానమే. డబ్బు వల్ల నీకు గౌరవం రాదు, నీ జీవన విధానం వల్ల నీకు గౌరవం వస్తుంది అని మనకు చెప్పింటే ఎవ్వడు చచ్చిపోయేటోడు కాదు, ఉదయకిరణ్ చచ్చిపోయేటోడు కాదు. ఈరోజు గుర్తు చేసుకున్నా. ఎందుకు గుర్తు చేసుకున్నారు? సినిమా చూస్తుంటే గుర్తొచ్చాంతే. ఏ సినిమా? ఏదైనా మనసంతాను వినేది. సినిమాలు చూస్తారా మీరు? నువ్వు చూడండి, సినిమా తీస్తే కూడా వెరీస్తుంది. ఓకే. నేను ఒక స్టేట్మెంట్ ఇస్తాను మొట్టమొదటిసారి ప్రపంచానికి సంబంధించి. నేను నా యూట్యూబ్ మూవీ ప్రొడక్షన్ పెడుతున్నా, పెద్ద హీరోలను మేము తీసుకోం. నేను పనికి వస్తానా హీరోగా? కామన్ మ్యాన్ ఎవడని తీసుకుంటాం. నేను పెద్ద హీరోలు ట్రై చేయొద్దు మా సినిమాలు యాక్ట్ చేయడానికి, ఆపర్చునిటీ లేదు. తర్వాత ఏ పెద్ద డిస్ట్రిబ్యూటర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ దయచేసి మమ్మల్ని కాంటాక్ట్ చేయొద్దు. మీరు అడిగినా మేము చేయము. వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ. ఓకే, సింపుల్. వీఆర్ క్రియేటింగ్ అవర్ ఓన్ ఇండస్ట్రీ. ఓకే. సో నాకేమన్నా అవకాశం ఉంటుందా? 100%. సో అంటే హీరోగానా? నీ ఇష్టం, నువ్వు ఏది సాధ్యం అది చెయ్యి. ఎందుకంటే అందరు హీరోలే సినిమాలో. అది ఈ పనికిరాని కథల నుంచి బయటికి రావడానికి పెట్టింది. ఈ లఫుడ్ కథలు ఎవరు తీస్తాడు? వాళ్ళు తీసుకున్నవి. వీ రియల్లీ ఎంటర్ ఇన్ టు రియల్ మూవీ ప్రాజెక్ట్. అంటే ఒక కథ అనేది ఏమిటో మన సమాజం మర్చిపోయింది. హీరో సెంట్రిక్ అయిపోయింది, ఈగో సెంట్రిక్ అయిపోయింది, వంశం సెంట్రిక్ అయిపోయింది, థోడా సెంట్రిక్ అయిపోయి ఏంది ఇది బక్వాసులు అంతా. అసలు నేను మంచి సినిమాలు ఉన్నాయి. అసలు సినిమా అంటే అసలు తెలుసా వీళ్ళకు? సో సినిమా అంటే ఏంటో చూపించబోతున్నారు. అట్లా కాదు, సాధ్యమైంది చేద్దాం, చూపించి ఎక్కడ ఛాలెంజ్ లేదు. బెస్ట్ చూసిన తర్వాత అవి ఎవడు చూస్తాడు? చెత్త అవంతా నేను నా జీవితంలో చూడను. బెస్ట్ సినిమాలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ, ఇప్పుడు నేను సినిమా పేరు చెప్తా. నిన్న అదేం సినిమారా? మన రామ్ చెప్పిన సినిమా పర్ఫెక్ట్ డేస్. ఈ సినిమా చూడండి ఎవరైనా. తెలుగులో ఎప్పటికి రాదు అది. ఎందుకంటే హీరో అనే క్యారెక్టర్ని మనం ఎప్పుడు హ్రస్వ దృష్టితోనే చూసినాం, నేరో మైండెడ్నెస్. హీరో అంటే వాడు ఇలా ఉంటాడు, ఇలా బిహేవ్ చేస్తాడు, అతను అందగాడు, అతను ముక్కు ఇట్లా పొడుగు ఉంటుంది, అతను ఇట్లా కొడితే ఎగిరెళ్ళిపోతారు, అతనికి హఠాత్తు కష్టాలు వస్తాయి, అతను ఏదో ఛాలెంజ్ తీసుకుంటాడు, అంతలోనే టైం పెట్టుకుని హీరోయిన్ని ప్రేమిస్తాడు, అతని పాటలు పాడుకుంటాడు.
హీరోయిన్ మాత్రం క్యూట్గా బబ్లీగానే ఉంటుంది, ఆమెకేం ఛాలెంజెస్ ఉండవు. ఇట్లా మనం ఒక ఐడియాలజీ క్రియేట్ చేసుకుని ఇది కాదు సినిమా. అది అయిపోయింది, ఎవాల్వ్ అయిపోయిన తర్వాత కూడా స్టిల్ ఇప్పుడు పర్ఫెక్ట్ డేస్ లాంటి సినిమా చిరంజీవి చేయాలి అసలు. ఓకే, అంటే స్టార్డమ్ పక్కన పెట్టాలి. ఇప్పుడు చిరంజీవి గారు ఏం చేసినా హీజ్ ఎ మెగాస్టార్ ఓన్లీ కదా. ఒక్క యాక్టర్తో చేసే సినిమాలు ఉంది, బరీడ్ ఉంది. ఎంతసేపు పెద్ద బడ్జెట్ పెద్ద ప్రొడక్షను ఇదే అనుకుంటున్నారు తప్ప సింపుల్ స్టోరీ. ఇప్పుడు ఆయన డేట్స్ ఒక 2 days ఇస్తే నేను మంచి సినిమా తీస్తాను. నేను 2 daysలో ఈ రూమ్లో ఏ లొకేషన్ అక్కర్లేము, ఒక్క రూమ్లో చిరంజీవి ఉంటే చాలు. లొకేషన్ ఎందుకు? చిరంజీవిని పెట్టి నాకు మళ్ళీ జర్మనీ పోవడం ఏంది? వెరీ ఇన్సల్టింగ్. చిరంజీవి ఉన్నాడు, అయిపోయింది. చిరంజీవే చాలు. ఇంకా మళ్ళీ చిరంజీవి వెనుక బ్యాక్గ్రౌండ్, చిరంజీవి వెనుక హీరోయిన్లు లేకపోతే ఏమంటారు వెనుక డాన్సర్స్ పెట్టినవంటేనే మనం చిరంజీవిని ఇన్సల్ట్ చేస్తున్నట్టు నా ఒపీనియన్. ఓకే, చిరంజీవి ఉన్నాడా ఫుల్ అయిపోయింది ఫ్రేమింగ్. సినిమా అంటే నిర్వచనం ఎంటర్టైన్మెంట్ అంతే. అది ఉన్నా ఏం కాదు, లేకపోయినా ఏం కాదు. ఓకే, అది ఈ క్షణం పుట్టుకున్న మాయమైపోయినా మన జీవితానికి వచ్చే నష్టం ఏమి లేదు, పైసలు మిగులుతాయి ఇంకా. ఓకే, అంటే పెళ్ళి అంటే మీకు నమ్మకం లేకుండా ఒక పెళ్ళి 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 ఇది నమ్మకాల విషయం కాదు. అంటే నేను ఒక క్వశ్చన్ అడగాలనుకున్నాను, అంటే దీని గురించి అడుగు. సో పెళ్ళి అంటే నమ్మకం లేకుండే, సో మీరు పెళ్లి చేసుకున్నారు. బట్ ఈ జనరేషన్లో చాలామంది పెళ్లి చేసుకున్న 3 monthsకి 1 yearకి 2 yearsకి విడిపోతారు. వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి పెళ్లి చేసుకోవట్లేదు, అవసరాల కోసం చేసుకుంటున్నారు, నీడ్స్ కోసం. ఆ నీడ్స్ ఫుల్ఫిల్ అయిపోగానే వదిలేస్తారు. ఎగ్జాంపుల్, నువ్వు ఇల్లు కోసం ఒక ఉద్యోగం ఎక్కినావు, ఇల్లు కట్టుకోగానే ఉద్యోగం రాజీనామా చేస్తావు. ఓకే, అది హ్యూమన్ మెంటాలిటీ. అది అవసరాల కోసం చేసే రకరకాల పనులు ఉన్నాయి. దానికి వివాహం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఫ్రెండ్షిప్ కావచ్చు. నీడ్ ఉంది కదా, నీడ్స్ వేరే. దాంట్లో ఒక చిన్న లోపాయకారి ఒప్పందం ఉంటుంది. నువ్వు బయట కూడా చెప్తున్నావు, లోబడి కూడా ప్రవర్తిస్తున్నావు. ఆ జానర్లో నేను లేను. ఎవరెట్లున్నారో మనకు తెలియదు, మన స్టేట్మెంట్ చేయడానికి లేదు. అంటే సమాజ ఉద్ధరణ చేసేవాళ్ళు వేరే ఉన్నారు. వాళ్ళ సమాజం, వాళ్ళ సంసారం ఎంత దరిద్రంగా ఉన్నా అందరికీ సలహాలు ఇచ్చే బ్యాచ్ ఒకటి ఉంది. మనకెందుకు అది? సరే, కొన్ని వర్డ్స్ కొన్నిటి గురించి నేను అడుగుతా, వాటి గురించి మీరు చెప్పండి. ఓకేనా? ప్రేమ ఉంది అంటే ప్రేమ నిర్వచించండి. నిర్వచించడానికి లేదు. ఓకే, ప్రపంచంలో నిర్వచనం ఉంది ప్రేమకి. ప్రకృతిలో నీవు సంపూర్ణంగా ఉండడం ప్రేమ అంతే. అక్కడి నుంచి కదలడం, అక్కడి నుంచి తాకడం, అక్కడి నుంచి ఇవ్వడం, అక్కడి నుంచి మాట్లాడడం, నీ సమగ్రత ప్రేమ. పెళ్ళి సామాజిక అవసరం. పెళ్ళి అనే పదం మాత్రమే. శృంగారం అనేది ప్రకృతి అవసరం. ఓకే, శృంగారం అనేది ప్రకృతి అవసరం. ఓకే, అంటే ఏదైనా పెళ్లి చూపి శృంగారం లేకుండా చూద్దాం. ₹1,00,00,000 పెళ్ళైనా, ఓకే, ₹50 పెళ్ళైనా ఓకే, దానికోసమే జరుగుతున్నది కాదా? ఎవరన్నా ఒక గ్రేట్ కపుల్ చెప్పు అది లేకుండా మేము చేసుకుంటామని. ఓకే, ఎందుకు అది? అదంతా మన ఈగో కోసం. 10,000 మంది వచ్చారు, తర్వాత ఇంత పెద్దది, తర్వాత ఒక ఫ్యాషన్ డిజైనర్ పెళ్లి కూతురు డ్రెస్ చేస్తుంది, అదంతా సూపర్ఫిషియల్. నిజమైన పనికి ఏం అక్కర్లేని తెలుసు వాళ్ళిద్దరికి. స్నేహం ఉంది. ద్వేషం లేదు. అందరికి ఉంది, ఎగ్జిస్టెన్స్లో లేదు. మీకుందా? నాకు అస్సలు లేదు. కోపం? నటిస్తాను. పగ? లేదు. ప్రకృతిలో ఏవి లేవు అవి నాలో లేవు. అసలు ప్రకృతిలో ఏవి లేవో అవి నాలో లేవు. ప్రకృతిలో ద్వేషం లేదు, అసహ్యం లేదు, పగ లేదు, ప్రతీకారం లేదు. ఓకే, ప్రకృతిలో స్నేహం ఉంది, ఆనందం ఉంది, నర్తనం ఉంది, ప్రశాంతత ఉంది, హాయి ఉంది. సంసారం అంటే చెప్పినా కదా, నీళ్ళు లేకుండా ఈదులాడేది. సో ఫ్యూచర్లో నెక్స్ట్ జనరేషన్ మేము చూడొచ్చు? అవసరం లేదు. ఎందుకు? ఇప్పుడు నా బిడ్డ చేసుకున్నా చాలామంది నన్ను నాన్న అని పిలుస్తారు. నువ్వు కంటేనే నీ పిల్లలని కాదు. జనరేషన్ ఆల్రెడీ నేను పుట్టకముందే నా జనరేషన్ ఉంది. నా పిల్లలు ఎక్కడెక్కడో ఉన్నారు, కనుక్కోవాలని ఎక్కడ ఉన్నారు. మీరు పుట్టక ముందా? నన్ను 60 ఏళ్ళ వ్యక్తి కూడా నాన్న అని పిలుస్తారు. ఓకే, సో అది నీ యొక్క ఎక్స్పీరియన్స్. అది సార్ మీరు పుట్టిన తర్వాత పిల్లలు ఉన్నారా అని జనరేషన్ నెక్స్ట్? నేను కంటేనే పిల్లలని కాదని చెప్పినా కదా. ఇప్పుడు నువ్వు తయారు చేస్తే నీ ఫోన్ అయిందా జర చెప్పు. ఎవడో తయారు చేసి నీకు తయారు చేత కాదు కాబట్టి ఎవడో తయారు చేస్తే నాదనుకుంటేవి. ఇది మాత్రం ఈజీగా వచ్చు, అందుకని అది మాత్రం నువ్వు ఒక్కడివే చేయాలి. ఈజీగా వస్తుంది, అదే ఈజీగా వస్తుంది. అందుకే ఇంత జనాభా వచ్చింది. 100% ఈజీ అది. ఎందుకంటే నాకు 2-3 పేర్లు ఉన్నాయి, వాళ్ళు కూడా పిల్లలు పుట్టిర్రు. ఇంకా వాళ్ళు కూడా పుట్టిరంటే ఇంకా నేను వచ్చిన జోక్ చెప్పనా? సరే, నాకు ఆ 3 పేర్లు చెప్పి జోక్ చెప్పాను. ఓకే, అంటే నా మిత్రులు వాళ్ళు. ఓకే, వాళ్ళు ఇన్సల్ట్ చేయట్లే. ఇంకా అంటే నాకు హోప్ వచ్చింది. ఓహో, ప్రకృతి ఇంత అద్భుతం, ఇది టాలెంట్ కాదు ఇది. సరే, ఏదో జోక్. ఒక 3 ఆఫీసర్స్ ఉన్నారు. ఓకే, ఓ పెగ్ చేస్తున్నారు అంటే జోక్ ఇది. ఓకే, అటెండర్ మా బూబల్ నేను క్రియేట్ చేసిన క్యారెక్టర్. వాళ్ళు 3 మాట్లాడుకుంటున్నారు శృంగారం గురించే. సరే, శృంగారం అనేది హార్డ్ వర్క్ ప్లెజరా అంటే ఒక మేజర్ అన్నాడంట, ఇది 75% హార్డ్ వర్క్ సార్, 25% ప్లెజర్ అన్నాడంట.
రెండో వాడు మీరు చెప్పండి అంటే ఐ థింక్ అకార్డింగ్ టు మై ఎక్స్పీరియన్స్ ఇది 50% హార్డ్ వర్క్ అండ్ 50% ప్రెషర్ అన్నాడంట. అంతలో వీడు స్నాక్స్ అవి తెచ్చిస్తున్నాడు, పోతున్నాడు, వస్తున్నాడు. మూడో వాడు చెప్పాడు, నా అబ్జర్వేషన్ ప్రకారం సార్, నవ్ ఐఎమ్ 60, ఐ కెన్ ఓపెన్లీ సే 25% మాత్రమే హార్డ్ వర్క్, 75% ప్లెజర్ సార్ ఇది అన్న తర్వాత వీడు వెళ్ళిపోతుంటే ఒక్క నిమిషం ఆగురా బొబ్బుల, నువ్వు చెప్పు అంటే 100% ప్లెజరు, నో హార్డ్ వర్క్. అటంటే చెప్తున్నావు అంటే ఇంత హార్డ్ వర్క్ ఉన్నా మీరు నాకే చెప్తురు, మీరు ఎప్పుడు నాకు చెప్పలే, ఎప్పుడు మీరే చేసిర్రు అని వెళ్ళిపోయాడు. ఇది ఒక్కటే హార్డ్ వర్క్ లేదు. నాకు ఈ పాట గుర్తొస్తుంది, ఓపలేని తీపి బాధ ఎక్కువైతే కళ్ళు మూసుకో. మన సినిమాలో చిరంజీవి గారు యాక్ట్ చేసింది సంస్కారవంతమైన పాట అది, యూ షుడ్ రెస్పెక్ట్ ఇట్. ఇప్పటికీ నేను దాని మూలాన్ని పట్టుకోలేకపోతున్నా. ఆ లైన్ అర్థం అట్లుంది. సో అంటే అమ్మగారు రిటైర్ అయిపోయిన తర్వాత ఒక పెయింటింగ్ వేయించారు అన్నారు మీరు, సున్నాలు పెట్టి. సో అదే పెయింటింగ్ బొచ్చడు ఉంది, ఆ బ్లూ కలర్ కనిపిస్తుందా? ఇది కూడా ఆ పైది ఇది సున్నాలు ఎక్కడ ఉందో అవి మా అమ్మవే అవన్నీ. సో అమ్మగారే వేసిరా ఇవన్నీ అన్నీ? ఓకే. త్వరలో ఎగ్జిబిషన్ కూడా ఉంది, అప్పుడు వచ్చి ఇంటర్వ్యూ చేస్తాం అమ్మని. ఆమె ఎంజాయ్ చేస్తుంది, ఎందుకంటే మన ఫ్రెండ్ సిగ్మండ్ ఫ్రాయిడ్ 2 పదాలు చెప్పాడు. కాదు, ఎప్పుడు ఉంది ఎగ్జిబిషన్? చెప్పండి చెప్పండి మీరేదో. సిగ్మండ్ ఫ్రాయిడ్ 2 పదాలు చెప్పాడు భూమి మీద తన ఫిలాసఫీ ద్వారా, ఎరోస్ అండ్ థనటోస్ అన్నాడు. నువ్వు వినే ఉంటావు ఎరోస్. ఎరోస్ అని ఒక సినిమా కంపెనీ కూడా ఉంది, ఎరోస్ ఇంటర్నేషనల్ వస్తుంది. చాలా మందికి దాని అర్థం తెలియదు. ఎరోస్ అంటే జీవేచ్ఛ అని, థనటోస్ అంటే మరణేచ్ఛ అని. సో ప్రతి మనిషి పుట్టినప్పుడు 15-16 ఏళ్ల వరకు జీవేచ్ఛతో ఉబలాటంతో ఉంటాడు. సినిమాకి వెళ్దాం పదా, ఆడుకుందాం పదా, జీవేచ్ఛ బతకాలి, ఇంకా చాలా టైం ఉంది నాకు. నడివయసు వచ్చిన తర్వాత మరణేచ్ఛ స్టార్ట్ అవుతుంది. సినిమా పోదామంటే ఏం మస్తు చూసినాం సినిమాలు, తిందామా, ఇంకా అదే తిండి తినాలి పోదాంపా అంటే మెల్లగా ఈ లాస్ట్ ఇంట్రెస్ట్ ఇంకా వండుకోవాలి పోయి. ప్రతి దాంట్లో వాడికి చావాలని లేదు, కానీ ఎందుకు బతకాలని తెలుస్తలేదు. ఓకే. సో ఇప్పుడు నేను అర్థం చేసుకుంది ఏమిటంటే, మనిషికి జీవేచ్ఛనియాలి. ఒకవేళ నువ్వు నా జీవిత పరమార్థం ఏంది, నిజంగా నేను నీతో ఎందుకు మాట్లాడుతున్నా, ఒకవేళ ఇంటర్వ్యూ ఎందుకు ఇస్తున్నా, నా యూట్యూబ్ ఛానల్ ఎందుకు క్రియేట్ చేస్తున్నా అంటే, జీవించే ఇచ్చను కోల్పోకు. సాధించే ఇచ్చ కాదు, జీవించే ఇచ్చ. వెరీ బ్యూటిఫుల్. ఒక చిన్న పాము ఒక టైర్ పోతుంది, తన్నుకులాడుతుంది. అది చావాలని తన్నుకులాడదు, బతకాలని తన్నుకులాడుతుంది. ఈ ప్రకృతి బతికిస్తుంది. వర్షం పడ్డది, వరి పైరు ఇట్లా పడుతుంది, ఎల్లుండి కళ్ళ లేచి ఇట్లా నిలబడుతుంది. ఆమె వ్యవసాయదారిని ఆమెనాడు లేచి నిలబడుతుంది. నేను చూసిన నా కళ్ళతో ప్రకృతి నిలబెడుతుంది. ఇరిగిపోయిన బొక్కను అతుకు పెడుతుంది. అది డాక్టర్ అతుకు పెడతారా? ప్రకృతి ప్రకృతి నిర్ణయించుకుంటే ఎవ్వడు అతుకు పెట్టేయలేడు దాన్ని, వాడిని సాగనంపాల్సిందే బొందలోకి. అందుకని జీవేచ్ఛ. ఇప్పుడు మా అమ్మ రిటైర్ అయిపోయిందని నేను ఆమెను నెగ్లెక్ట్ చేయను, ఆమెను నేను చిన్నపిల్లలాగానే ట్రీట్ చేస్తా, ఉత్సాహపరుస్తా. ఇప్పుడు మా అమ్మ షార్ట్స్ పెడుతున్నా, ఇదేదో సాధించడానికి కాదు, ఆమెలో జీవేచ్ఛ. అరే షార్ట్ చేద్దామా అంటది వచ్చి, నేనే క్రియేట్ చేసిన జీవేచ్ఛ. అంటే ఒక బబ్లింగ్ చిన్నపిల్ల ఉంటుంది, ఇది మర్చిపోవద్దు. మనం బిర్రుగా అయిపోతున్నాం, కట్టెలాగా అయిపోతున్నాం, రాయిలాగా అయిపోతున్నాం. ఎగ్జిబిషన్ ఎప్పుడుంది? ఎప్పుడు అనుకుంటే అప్పుడే. మీరు అన్నారు కదా ఇప్పుడు ఉందని. ఒక 1 మంత్లో. ఒక 1 మంత్లో. సో ఇప్పుడు నేను ఒక పెయింటింగ్ వేద్దాం అనుకుంటున్నా, మీరు వేయాలనుకుంటున్నా. సో అది కూడా ఎగ్జిబిషన్లో పెడితే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ముందైతే అంటే సింపుల్ పెయింటింగ్ ఎట్లా చేయాలో చెప్తాను. ఓకే డన్. కరెక్ట్గా ఒక నీకు బ్రష్ నాకు బ్రష్ ఇస్తా. ఓకే. నేను గీత గీస్తకి, నువ్వు గీత గీస్తకి. దానిపైన ఒక చిన్న చుక్క పెడదాం, నువ్వు సంతకం పెట్టి నేను సంతకం పెడతా, టాటా బై బై చెప్దాం. దాంట్లోనే పెయింటింగ్ అయిపోతుందా? పెయింటింగ్ అంటే అంతే, నువ్వు జస్ట్ చుక్క పెట్టి. పెయింటింగ్ అంటే ఏందో తెలుసా? సంశయం లేకుండా ఎండ్ చేయడం. ఓకే. నేను చెప్పింది రిపీట్ చేయలేను నేను. సేమ్ చెప్పి నేను మళ్ళీ చెప్తా. ఓకే. సంశయం లేకుండా సంతకం పెట్టడం. సంశయం లేకుండా సంతకం పెట్టడం, దట్ ఈస్ పెయింటింగ్. ఓకే. సంశయం లేకుండా జీవించడమే జ్ఞానోదయం అంటే. సంశయం, డౌట్లెస్నెస్. సో ఎంత గొప్పగా వేస్తావు అని కాదు, ఎంత ఎఫర్ట్లెస్గా సంశయం లేకుండా దాన్ని అనుభవిస్తున్నావు అనేది పెయింటింగ్. అది. సో ఇప్పుడు పెయింటింగ్ వేద్దాం, దానికి ముందు కొన్ని క్వశ్చన్స్. సో అంటే మీరు ఏమన్నా మంత్లీ ఎంత డబ్బు వస్తుంది మీకు? యూట్యూబ్ ద్వారానా? కొంత వస్తుంది. ఎంత కొంత అంటే చెప్పను. ఓకే. అంటే అనవసరంగా థాట్ క్రియేట్ చేస్తాను. ఓకే, కొన్ని కోట్లు వస్తున్నాయి. పోయేటప్పుడు చెప్తా. రాని కరెక్ట్. ఓకే. చాలా అనంతమైన డబ్బు వస్తుంది. త్వరలో యూట్యూబ్నే కొనేస్తాను, అంత డబ్బు వస్తుంది. మిమ్మల్ని ఎవరన్నా మోసం చేసిరా? చేయలేరు, ఎందుకంటే నేను మోసపోను. నువ్వు మోసం చేసుకో, నేనైతే మోసపోను. ఓకే. అంటే నేను మిమ్మల్ని మోసం చేయొచ్చు. నేను ఎట్లా మోసపోతా? అది మీరు ఒప్పుకోరు. అది మోసం కాదు, నీ స్వభావం బయట పెట్టినావు అంతే. నేను ఎట్లా మోసపోతా? ఓకే.
అంటే మీరు మోసపోయినాను ఒప్పుకోరు అంతే. మోసపోలు, ఎవడు నేను మోసం చేయలేడు. అది మనకట అనిపిస్తుంది ఎవడో మోసం చేస్తే మోసపోయినట్టు. ఆహా. మీ లైఫ్లో మర్చిపోలేనిది సంఘటన చాలా ఉన్నాయి. రీసెంట్గా చెప్తా, ఒక 2 చెప్పండి. ఒక్కట రీసెంట్గా చెప్పులు కొనుక్కున్నా, సూపర్ ఫిట్ అయినాయి. అసలు నా జీవితంలో మర్చిపోలేని సంఘటన. ఇంతవరకు ఎప్పుడు ఫిట్ కాలే అట్లా, సీరియస్లీ. సెకండ్ అది 2 చెప్పులు నిజం. అలాంటివి ఏమీ లేవు. మూమెంట్ టు మూమెంట్ జీవించే వాడికి జ్ఞాపకాలు ఉండవు. సంఘటనలంతా అబద్ధం. ఓకే. నువ్వు ఇస్తున్న ఇంపార్టెన్స్ నీ సంఘటన అయింది. నేను దేనికి ఇంపార్టెన్స్ ఇస్తలేను. మూమెంట్ ఉంది, ఆ టైం అది జరుగుతుంది, స్పందిస్తున్నాం, ముందుకు పోతున్నాం, బాత్ కథం. ఎవడు గుర్తుపెట్టుకుంటాడబ్బా. సరే, ఫైనల్గా మనం పెయింటింగ్ వేసే ముందు ఒక క్వశ్చన్. సో మీ నాన్నగారి గురించి, మీ మామగారి గురించి ఏమైనా చెప్పమంటే ఏమని చెప్తారు? టాటా బై బై అంతే. వాళ్ళని సాగనంపుతుంది 100%. ఆల్రెడీ సాగనంపేసారుగా. అదే మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ తలుచుకోవడం వద్దు. ఇంకా మనస్ఫూర్తిగా టాటా బై బై. ఇంకా రాకండి, పోండి అటే. వస్తే అది రారెవరు. ఓకే. నా ఉద్దేశం, నేను మా ఇంట్లో తద్దినం పెట్టిన ప్రతిసారి జోక్ వేసేవాడిని. ఆయన ఈ సంవత్సరంలో 1000 కిలోమీటర్లు అట్లా పోయి ఉంటాడు. మనం తద్దినం పెట్టి మళ్ళీ పిలుస్తున్నాం. బతుకున్నప్పుడు ఎటు పోనీయాలి, చచ్చినాకనే ఎటు పోనీయకపోతే ఎట్లా? నేను మనస్ఫూర్తిగా సావనమ్ముతూ ఈరోజు నిజంగా ఆకాశం ఏం చెప్పిందా, నువ్వు నిజంగా ఎక్కడికన్నా పోవాలనుకుంటే పో, నా నుంచి నేను లిబరేట్ చేస్తున్నాను. నేను కదా, ఎమోషన్ అనేది లేదా మీకు? ఉండకూడదు. ఓకే. నీకు ఏది పరిపూర్ణంగా తెలిస్తే దాని పట్ల ఎమోషన్ ఉండదు. ఎప్పుడు అద్దాలు పెట్టుకుంటే ఎమోషన్ అయినావా? ఆయన రియల్లీ ఇప్పుడు అద్దాలు పెట్టుకున్నా కదా, నాకు సైట్ అద్దాలు పెట్టుకుంటూ ఎమోషన్ అయినావా? లేదు. మరి అవార్డు తీసుకుంటే ఎందుకు అవుతావు? అవార్డు తీసుకున్నప్పుడు కూడా కాదు. నువ్వు అంటే ఇప్పుడు ఆస్కార్ ఎవరికి దొరకంది నీ లైఫ్లోకి వస్తే ఎమోషన్ వస్తుంది. ఎప్పుడు అనుకున్నది నీ జీవితంలో రాకపోతే ఎమోషన్ వస్తుంది. ఏదైనా హఠాత్తుగా నీది అనుకున్నది మాయమైతే ఎమోషన్ వస్తుంది. 2 కరెక్ట్, ఫస్ట్ రాంగ్. నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నా. ఒప్పుకుంటే ఒప్పుకోక నీ ఇష్టం అది. నేను నా జీవితం గురించి చెప్తున్నా. అయినాయి అట్లా అవన్నీ. తర్వాత మీ ఇవన్నీ ఎమోషన్స్ మీ 2009 ముందు అన్నీ ఉన్నాయి, అన్ని దరిద్రాలు ఉన్నాయి. అవి ఉన్నందుకే తెలుస్తుంది. లేవు. కానీ ఫైనల్గా ఒక క్వశ్చన్, దీనికి మాత్రం మీరు ఆన్సర్ చెప్పాలి. 5 minutes చెప్పాలి దీనికి. 2009కి ముందు ఏం జరిగింది, 2009 తర్వాత ఏం జరిగింది, 5 minutes నాకు చెప్పాలి. సరే, అంటే సమయమే లేదని తెలుసుకున్నా కాబట్టి 5 minutes అని తెలియదు. సమగ్రంగా చెప్తా, తక్కువ మాటలు. ఓకే. అసలు నాకేం కావాలి అనేది నాకు తెలియదు 2009కి ముందు. ఓకే. నిజంగా క్వశ్చన్ ఎవరికి వాళ్ళు వేసుకోండి, ఏం కావాలి అసలు నాకు తెలియదు. ఏదో చేస్తున్నా. అయితే నాకు చాలా ఎర్లీ ఏజ్లో ఒక ఎక్స్పీరియన్స్ కలిగింది. అంటే నా యొక్క మెడిటేటివ్నెస్లో ఐ హ్యావ్ సీన్ దట్. నేను గత జన్మలు చూడలేదు, ఉన్న జన్మని పరిపూర్ణంగా చూస్తున్నా. ఒక పర్టికులర్ ఏజ్లో నన్ను పడుకోబెట్టిపోయారు. నేను నో నాన్ సెన్స్ కిడ్. మా అమ్మ ఉంటే చెప్పి ఉండేది. నేను ఎప్పుడు ఏడవడం కానీ, అల్లరి చేయడం కానీ, వేరే వాళ్ళని బాధ పెట్టడం కానీ ఏముండదు. పుట్టుకతోనే నేను శాంత స్వభావిని. అది నా జన్మలో ఉంది అది. సో అందుకని నన్ను ఎవరైనా ఎత్తుకోవచ్చు, నన్ను ఏ ఇంటికైనా తీసుకెళ్ళొచ్చు, నన్ను ఎక్కడైనా నిద్రపుచ్చవచ్చు. కానీ ఆకలినప్పుడు వెంటనే పెట్టాలి. అట్లా పెట్టేస్తే మళ్ళీ నన్ను కొన్ని గంటలు వదిలేస్తే నా ఆట నేను ఆడుకుంటా. అందుకని నన్ను ఒక చాప వేసి అక్కడ పడుకోబెట్టి వెళ్ళిపోయారు. ఇది నాకు బాగా గుర్తు. సో అప్పుడు నాకు సాయంత్రం 5:30, 6 అయ్యిండొచ్చు. ఇట్లా పడుకోబెడుతుంది గుర్తుంది. ఎవరి చేతిలో తెలియదు. ఆకాశం కనిపిస్తున్నది. నేను ఆకాశం వైపు 3 గంటలు చూసిన, 3-4 గంటలు అప్రాక్సిమేట్లీ. మెల్లగా ఫార్మేషన్ వచ్చింది. చందమామ, చుక్కలు, చల్లగాలి. ఐ వాజ్ జస్ట్ లుకింగ్, చూస్తున్నా, అట్లా అకారణంగా చూస్తున్నా. దట్స్ ఆల్. ఆ తర్వాత సంథింగ్ హ్యాపెండ్ ఇన్ మీ. దట్ వెరీ ఫస్ట్ ఇమేజ్ ఇంప్రింటెడ్. నేను నా డిగ్రీ అయిపోయి సిటీకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి, నేను అప్పటి వరకు నిరంతరం ఆడుతున్నా. ఆ తర్వాత నా ఆట మొదలైంది. పొద్దునుంచి రాత్రి వరకు ఆట ఆట ఆట. రాళ్ళు వేసే ఆట, రాళ్ళు దాపెట్టుకునే ఆట, దుప్పటి ఎడమ చేత్తో గుంజుకునే ఆట, స్నానం ఎడమ చేత్తో కుడి చేత్తో ఆడే ఆట, బట్టలు తుక్కితే ఇది 5 సార్లు, ఇది 5 సార్లు ఆడే ఆట, మెట్లెక్కితే ఈ కాలుతో 3, ఆ కాలుతో 3, నిరంతరం ఆట నడుస్తుంది. ఇక్కడ ఎవడు అపోనెంట్ లేడు. ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ, జాయ్ఫుల్, బికాజ్ ఆట నడుస్తుంది. స్కూల్కి వెళ్ళిన ఆటనే. ఎంత దారుణమైన ఆట ఆడుతుంటే, సార్ కొడుతుంటే ఇట్లా కొట్టావా ఇట్లా పెడుతుంటే, ఇది నేను ఆటలో భాగంగా పెడుతుంటే, నొప్పిలో భాగంగా కాదు. ఇక్కడ 2 సార్లు, ఇక్కడ 2 సార్లు. ఇట్లా నాకు చాలా ఏళ్ళు, అంటే నేను సిటీ డిగ్రీ అయిపోయింటే 20-21 ఇయర్స్ నాకు గుర్తున్నంత వరకు ఈ ఆట కొనసాగింది. కానీ నిర్వచనం తెలియలే.
ఆ తర్వాత నాకు ఒక రెవల్యూషన్ అంటారు చూసినా, నాకు మొట్టమొదటిసారి అనిపించింది, ఓహో ఆట నాకు ఇష్టము, నా జీవితం ఆట. తర్వాత తెలిసింది ఇట్లా ఎవరు ఆడుకోవట్లేదని. నేను అందరూ ఇట్లే ఆడుకుంటారు అనుకున్నాను. ఇంటికి పోయిన తర్వాత, పడుకునే ముందు, నిద్ర లేచిన తర్వాత, బాత్రూమ్ పెట్టిన అందరూ ఆడుకుంటారు అనుకున్నాను. నాకు తెలియదు. డిగ్రీ అయిపోయిన తర్వాత తెలిసి నేను ఒక్కడే నిరంతరం ఆడుకుని అందరూ ఇట్లా ఆడుకోవట్లే. ఎవ్రీబడి ఈజ్ సో సీరియస్ అబౌట్ లైఫ్. నేను ఈ ఆటలో ఉన్న కారణంగా మా ఇంట్లో జరిగిన మరణాలు పట్టించుకోలేదు, మా ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు నాకు పట్టలేదు, మా చుట్టుపక్కల ఏ కులాలు ఏ మతాలు ఉన్నాయో తెలియదు, ఇంకా చెప్పాలంటే ఆడమ్మగ కూడా తెలియదు. ఐఎమ్ జస్ట్ ప్లేయింగ్. ప్యూర్ ఎక్స్పీరియన్స్, అన్కండిషనల్, వాస్ట్. ఆ టైంలో నాకేం తెలిసింది, ఆడుకుంటే ఎందుకు బాగుంది. నా మొట్టమొదటి ఆధ్యాత్మిక పరమైన అన్వేషణ ప్రశ్న, ఎందుకు బాగుంది ఆడుకుంటే, నేను ఎందుకు ఆడుకోవాలనుకుంటున్నాను, ప్రతిదీ ఆటగా ఎందుకు చూస్తున్నా, వై? ఆ జవాబు అప్పుడు దట్టలే. కొంతకాలం తర్వాత ఏమనిపిస్తుంది అంటే, ఓహో ఆటలో స్వేచ్ఛ ఉంది. ఇది నాకు మొట్టమొదటి నేను నా అంతకు నేను క్రియేట్ చేసుకున్న ఒక జవాబు. అండ్ ఐ వాజ్ సో సాటిస్ఫైడ్. టిల్ టుడే ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ దట్. నేను స్వేచ్ఛ కోసం ప్రయత్నం చేస్తున్న ఆట మాధ్యమమైంది. సిటీకి వచ్చిన తర్వాత స్వేచ్ఛ పోయిందంతే. డబ్బులో స్వేచ్ఛ పోయింది, పరుగులో స్వేచ్ఛ పోయింది, క్రికెట్ పందాలు పెట్టుకుని ఆడితే స్వేచ్ఛ పోయింది, ఒక చిన్న రూమ్లో రెంట్ తీసుకుంటే స్వేచ్ఛ పోయింది, అన్ని చోట్ల స్వేచ్ఛ పోయింది. నా ఆట పోయింది. బ్లాక్ డే స్టార్ట్ అయింది. సో లైఫ్ అంటే ఆట కాదు, పైసలు ఎర్న్ చేయాలి, సంపాదించాలి, ఎమోషనల్ కావాలి, ఒక అమ్మాయిని పటాయించాలి, ఇట్లా ఏవో సమాజం అనుకునేవన్నీ నేను అనుకున్నా. ఇదొక ఫేజ్. ఆ తర్వాత మళ్ళీ నాకు తిరిగి క్వశ్చన్ వచ్చింది, 4-5 ఇయర్స్లో నేను ఏం చేయలే, ఏడుస్తూనే ఉన్నా, బాధపడుతున్నా, లోపల గాయం అవుతుంది నాకు. నాలో అంతులేని పోలికలు వచ్చినాయి, అంతులేని జడ్జిమెంట్స్ వచ్చినాయి. నాకున్న ఆనందం అంతా పోయింది, ఆట పోయింది, నా ఈజ్ పోయింది, నా హాయి పోయింది. సరే, మిగతా వాళ్ళంతా అట్లా ప్రయత్నించి సక్సెస్ అవుతారేమో. నేను ఒకసారి చెక్ చేసుకుంటే నా అనంతమైన ఆట నా 3.5 ఏళ్ళ వయసు నుంచి 22 ఏళ్ళ వరకు ఆడుకున్నది. ఎంత లాంగ్ పీరియడ్ చెప్పు. ఎవడంత నేను నిజమైన ఆటగాడిని, అంత ఆట ఎవడు ఆడతాడు? డే ఇన్ డే అవుట్ ప్రతి దాంట్లో ఆట చూసిన నేను. అపోనెంటే లేడు నాకు. కుక్కతో ఆడుతుంటే, పిల్లితో ఆడుతుంటే, ముసలోడితో ఆడుతుంటే, చెస్ ఆడుతుంటే, చెస్ ఆడినప్పుడే క్రికెట్ ఆడుతుంటే, షటిల్ ఆడుతుంటే, షటిల్ ఆడగానే కట్ట దొబ్బుకుంటే ఆట, ఆ టైర్ కొట్టే ఆట, అతను బాల్ గోడ కొట్టే ఆట, రకరకాల ఆటలు నాకు తెలియదు. అవన్నీ ఒలింపిక్స్లో ఉంటే నేను పెద్ద తోపు అప్పుడు లేవంతే. సో నాకు అర్థమైంది, ఈ ప్రపంచం, ఈ ప్రాపంచిక విషయాల్లో ఆనందం లేదు. 100% నేను అనుభూతి చెందిన దాన్ని. ఇది ఇట్స్ నాట్ ఏ జోక్. ఇంతసేపు మనం నవ్వుకున్నాం, చేసినాం. బట్ ఆ పర్టికులర్ మూమెంట్లో నా దగ్గర చిల్లిగా ఇవ్వలేదు, నాకు సపోర్ట్ లేదు, మా ఇంట్లో మెగాస్టార్ లేరు, డబ్బు లేదు, బిజినెస్ మ్యాన్ లేరు, మెంటార్స్ లేరు, గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు, ఎవ్వరు లేడు. ఒక్క తిక్కోండి హైదరాబాద్లో నా అనేవాళ్ళు లేడు, నన్ను వచ్చి ఒక కారు గుద్దిందా అని అడిగేటోళ్ళు లేడు. కానీ నాకు మొట్టమొదటిసారి తెలిసింది, దిస్ ఈజ్ ద పాయింట్. ఈ ప్రపంచానికి సంబంధించిన విషయాల్లో అసలు ఆనందమే లేదు అసలు. కానీ ప్రపంచం ఒక అవసరం. డబ్బు అవసరమే తప్ప డబ్బులు అన్న ఆనందం లేదు. పేరు ప్రఖ్యాతులు అవసరానికి ఉపయోగపడితే అందులో ఆనందం లేదు. బంగారం అవసరానికి ఉపయోగపడితే ఆనందం లేదు. బట్టలు అవసరం, ఆనందం లేదు. దీంట్లో మూలం లేదు. అట్లా ప్రకృతి ప్రపంచం అనే ఒక కొత్త సిద్ధాంతం నాలో పుట్టింది. ఇది పుస్తకాలు రాసింది కాదు, పుస్తకాలు చదివి చెప్తున్నది కాదు. నేను నా జీవితం నాకు ప్రమాణం, పుస్తకం కాదు. హూ కేర్స్? ఈ భూమి మీద ఉన్న పుస్తకాలని లేకపోయినా ఇలాగే జీవించి ఉండేవాడిని. బికాజ్ నా జీవితానికి పుస్తకం ఆధారం కాదు. నాకు ఈ విషయం తెలిసిన తర్వాత చదివా. ఐ రెడ్ సో మెనీ పీపుల్. ఫ్రెడ్రిక్ నీషే కావచ్చు, జీన్ పాల్ సార్త్రే, ఆల్డోస్ హక్స్లీ, లేకపోతే జెన్ మాస్టర్ సకిటో కావచ్చు, బొకుజు కావచ్చు, సూఫీ సెయింట్స్ జలాలుద్దీన్ రూమి, బాయాజిద్ అల్హిల్లాస్, లేకపోతే మన్సూర్, లేకపోతే రబియా అల్ అదావియా, లేకపోతే మన లోకల్ ఫిలాసఫర్ సిద్ధి కృష్ణమూర్తి కావచ్చు, రమణ తాత కావచ్చు, ఓషో బాబాయ్ కావచ్చు, అండ్ జార్జ్ గుడ్జీఫ్ కావచ్చు, అంటన్ చెకో కావచ్చు, మొపాసా కావచ్చు. దేర్ ఆర్ సో మెనీ బ్యూటిఫుల్. జేమ్స్ అలెన్, ఐ అడ్మైర్ హిమ్ సో మచ్. అప్పుడు నాకు తెలిసింది, వీళ్ళందరూ చెప్తున్నది ఈ స్థితి కోసమే. అసలు ఆధ్యాత్మికతకి ఈ ప్రాపంచిక విషయాలకు సంబంధం లేదు. మొట్టమొదటి ప్రపంచంలో ఎంత మోసం జరుగుతుందో నేను చూసిన, అల్లాడిపోయింది. నాకు పిచ్చెక్కిపోయేది బ్రదర్. నేను అంతులేని అగాధంలోకి నెట్టివేయబడుతుంటే నేను, అరే ఇంత దారుణం జరుగుతుంది ప్రపంచంలో, ఎవ్వడికి సోయలేదేంది? ధ్యానం పేరు మీద ఎన్ని మోసాలు జరుగుతున్నాయి. తాయెత్తులమ్మకు తొక్కుతారు నా కొడుకులు, ఫీజులు తీసుకుంటున్నారు, ఏమీ ఆశ లేని వాళ్ళు నిన్ను అనుభవిస్తున్నారు, పోయేవాళ్ళు అట్లే ఉన్నారు, పిలిపించుకునే వాళ్ళు అట్లే ఉన్నారు. వాట్ ఈస్ హ్యాపెనింగ్? మొట్టమొదటిసారి టాకింగ్ స్టార్ట్ అయింది. మాట్లాడినా, చాలా పీకులాడినా, కొట్లాడినా, అది కూడా వ్యర్థమని తెలిసింది 2009లో.
2009లో నా రకరకాల ప్రశ్నలకి ఒక్కొక్క సమాధానం ఒక్కొక్క వాక్యంలో దొరకడం మొదలుపెట్టింది. మనసు హాయిగా ఉండాలంటే, ఈక్వలిబ్రియంలో ఉండాలంటే ఏం చేయాలి? సమశ్రద్ధ జవాబు దొరికింది. నాలో పుట్టింది అది. ఎట్టయితే బుద్ధుండో ఫిలాసఫీ పుట్టిందో నాలోనూ ఫిలాసఫీ పుట్టింది. కానీ ఈ బోడి సమాజం ఒప్పుకుంటేంది, ఒప్పుకోకపోతే ఏంది? ఆ బుద్ధుడు ఒక రాజు కాబట్టి అంగీకరిస్తారా? ఇప్పుడు నేను కామన్ మ్యాన్ కాబట్టి తీసి అక్కడ నొక్కుతారా? అసలు ప్రకృతిలో కామన్ మ్యాన్ లేడు, బుద్ధుడు లేడు, రాజు లేడు, అందరూ సాదాసీదా మనుషులు. ఎవడైనా అట్లే తినాలి, అట్లే పోవాలి. సూపర్ స్టార్ అంత మాత్రం స్పెషల్గా స్నానాలు చేయరు, స్పెషల్గా తుమ్మరు, హాచనే తుమ్మాలి. సో ప్రకృతి రూత్లెస్ రియాలిటీ. ఆధ్యాత్మికత మొత్తం ప్రకృతి యొక్క మూలతత్వాన్ని తిరిగి నువ్వు సంపాదించుకోవడానికి, కానీ డబ్బుకు సంబంధం లేదు. ఆధ్యాత్మికతతో పేరు ప్రఖ్యాతులకు సంబంధం లేదు, వేషధారణకు సంబంధం లేదు, పుస్తకాలకు సంబంధం లేదు. కానీ సమాజంలో ఒక అద్భుతమైన మోసం నడుస్తున్నది. 2009లో నాకు విషయం అర్థమై నేను ప్రాక్టికల్గా 2014 వరకు చూసిన దీన్ని. సమశ్రద్ధ ఇంతకుమించి నాకే సమత్వం. నాతో కలిసే ప్రతి ఒక్కరు నాతో సమానం. నువ్వు నన్ను తక్కువ చూడొచ్చు, నేను నాతో సమానంగా నిన్ను చూస్తా. నేను ఏది అనుభవిస్తున్నానో నాకు సాధ్యమైంది నీకు ఇవ్వవలసిందే. నా వాడైతే ఒకలాగా, నా వాడు కాకపోతే ఒకలాగా అన్నది అజ్ఞానం. అసలు నా వాడు నీ వాళ్ళు లేరు, మనుషులు ఉన్నారు. రెస్పెక్ట్ ద అదర్ హ్యూమన్ బీయింగ్. బాత్ కథం. ఇది ప్రాక్టికల్గా 2014 వరకు చూస్తూ ఒక్కడితో మాట్లాడినా ఆ పీరియడ్లో, మా కిషన్జీతో. అప్పుడు యూట్యూబ్లో పెట్టలేదు నా టాక్స్. మస్తు మాట్లాడుతుంటే నా మొట్టమొదటి శ్రోత మా కిషన్జీ. ఎందుకు శ్రోతగా ఎంచుకున్నా తెలుసా? ఆయనది గుర్తుపెట్టుకోడు కాబట్టి. అందుకే శ్రోతగా ఎంచుకున్నా. అంటే గోడతో మాట్లాడినా, మా కిషన్జీతో మాట్లాడినా ఒక్కటే. కానీ నాకు ఒక లివింగ్ హార్మోనిజం నా కళ్ళు దిక్కు చూస్తూ కూర్చొని వింటున్నాడు. అట్లనా అయ్యగారు? అట్లనా? అవునా? సరే అయ్యగారు పోయేస్తా. రేపటికేం గుర్తుండదు, నాకేం గుర్తుండదు. నా మనసులో ఉన్నదంతా చెప్పిన ఫిలాసఫీ పరంగా, ఆధ్యాత్మికత పరంగా, ధ్యాన పద్ధతుల పరంగా ఐ హ్యావ్ క్రియేటెడ్ 4 మెడిటేషన్ మెథడ్స్. బుద్ధుడే ఇవ్వక్కర్లే కొత్త పద్ధతి. నువ్వు ఆలోచిస్తే నీ నుంచి పుడతాయి. సమస్య అంత ఎక్కడొస్తుంది? సెలబ్రిటీ చేస్తే సూపర్, కామన్ మ్యాన్ చేయడానికి వీల్లేదు. ఏది కామన్ మ్యాన్ ఎప్పుడు బానిసగానే ఉండాలి. ఇట్లాంటి దరిద్రం సమాజం ఉంది. అందుకే ఐ డోంట్ గివ్ ఏ డ్యామ్ అబౌట్ సొసైటీ, బట్ ఐ రెస్పెక్ట్ ఇట్. ఎందుకంటే ఆ సమాజంలో నా సమాజాన్ని నేను డ్యామేజ్ చేయను, అది క్లియర్. వాళ్ళు డ్యామేజ్ చేస్తే ఖచ్చితంగా ప్రొటెస్ట్ చేస్తా. ఓకే, అంటే చాతగానితనం కాదు. సనాతన ధర్మంలో ఇటుపక్క కృష్ణుడు ఫ్లూటు పడుకుంటాడు, తీసి దౌడకెట్టు కొడతాడు కూడా. సో ఆ రెండూ ఉండాలి, అప్పుడే అది బాగుంటుంది లైఫ్. సో దండన ఖచ్చితంగా అవసరం. సరే, నేను ప్రస్తుతం యాక్టివ్గా లేకపోవచ్చు. నిజంగా అవసరం వస్తే రోడ్డు మీదకి రావాల్సిందే. నువ్వు ఒక్కడివి స్వార్థపూరితగా అనుభవిస్తావు. నువ్వు అనుభవించే ఏకాంతంలో ఈ హైదరాబాద్ సెక్యూరిటీ ఉంది, పోలీసులు ఉన్నారు, ఆర్మీ ఉన్నారు, అందరూ ఉన్నారు. ఈ చెట్టు నాటిన వాళ్ళు లేరా? ఈ ఇల్లు కట్టిన వాళ్ళు లేరా? మన ప్రశాంతతలో భాగం కదా. ఇంత నిశ్శబ్దాన్ని ఇస్తూ టేప్ రికార్డ్ బంద్ చేసుకున్న కార్తీక పౌర్ణమైన వాళ్ళు భాగస్వాములు కదా ఇంటర్వ్యూలో. ప్రత్యక్ష పరోక్ష భాగస్వామ్యుల కలయిక ఈ క్షణం నువ్వు అనుభవిస్తున్నది. అది గుర్తించడమే ఆధ్యాత్మికత, బాత్కథం. ఇంతకుమించి ఏమీ లేదు, ఓకే, చెప్పడానికి కూడా ఏమీ లేదు. సో ఫైనల్గా ఒక క్వశ్చన్ నాది. సో అంటే ఆర్జీవి గారికి ఈ బుద్ధుడి లాగా సినిమా కదా, సినిమా గెటప్ వేసినాం అంతే. ఓకే, ఇంతకుమించి ఏమీ లేదు. ఓకే, అంటే బుద్ధుడితో పోల్చారు. అందరూ బుద్ధుళ్ళే ఓకే కాదా? నీలో ఉన్న చెత్త తీసేస్తే మిగిలేదు బుద్ధత్వమే. బుద్ధత్వం అచీవ్మెంట్ కాదు. బుద్ధత్వం నీ స్థితిని నువ్వు తిరిగి సంపాదించుకోవడం. అట్లా ప్రతి ఒక్కడు బుద్ధుడే. బుద్ధుడు అంటే ఎలా బతకాలో అలా బతికేవాడు, ఏ పోలికలు లేనివాడు, ఉన్నది పరిపూర్ణంగా అంగీకరించేవాడు, తనకి ఏది సాధ్యమో అది చేసేవాడు, ఫలితం ఆశించకుండా అందరినీ తనతో సమానంగా చూసేవాడు. దట్ ఈస్ బుద్ధహుడ్. ఓకే, ఈ ఇంటర్వ్యూలో ఇక్కడ నేను అంటే మెన్ని కాకుండా ఉమెన్ కూర్చుని ఉంటే, ఇక్కడ మెన్ కాకుండా ఉమెన్ కూర్చుని ఎవరు కూర్చున్నా ఇంతే. కాబట్టి ఎటికెట్ ఉంటుంది కదా. ఓకే, అంటే ఎటికెట్ ప్రదర్శించవలసిందే. సమాజంలో నేను ప్రపంచంలో ఉన్నా, నేను ఎంత అనుకున్నా. సో ఉమెన్ కూర్చున్నప్పుడు ఇంకొంచెం కాన్వర్సేషన్లో నా భాషలో కాస్త రెస్పెక్ట్ కానీ ఆ జోక్ చెప్పుండేవాడిని కాదు. ఆ జోక్ కాదు, చెప్తున్నాను. కన్వర్సేషన్ కొంచెం ఎక్కువ ఉండేది. ఏముండదు, ఆమెను బట్టి ఉంటుంది. ఓకే, ఒకవేళ ఆ ఉమెన్ మా ఆనందమయ్యి మా అనుకో, ఇద్దరు మౌనం కూర్చుని ఉండేవాడు. ఓకే, అదే ఉమెన్ విమలక్క అనుకో పాటలు పాడుకుంటూ ఉంటాడు. అంటే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఆర్జీవి గారు అమ్మాయిలకైతే ఎక్కువ సమయం కేటాయిస్తారు. పని లేదు, జస్ట్ నేను చెప్తున్నా. తెలియదు అట్లా అంటే స్టార్టింగ్ అంటే నా ఒపీనియన్ కొంచెం వినొచ్చా? వినొచ్చు. భలే ఉన్నావు, విను, చెప్పు. సో నా పర్సనల్గా నేను ఏమనుకున్నా అంటే ఆర్జీవి గారు అమ్మాయిలకైతే ఎక్కువ సమయం ఇస్తారు, అబ్బాయిలకైతే ఇయ్యరు అని చెప్పి. స్టార్టింగ్ మీ ఇంటర్వ్యూ స్టార్ట్ అయినప్పుడు ఆర్జీవి గారు నాకు కనిపించారు. ఎందుకంటే నేను ఆర్జీవిని ఇంటర్వ్యూ చేసిన. అచ్చా. సో ఫస్ట్ 5 minutes కనిపించిండు.
దాని తర్వాత మాయమైపోయింది. అసలు లేడు అసలు, అంటే 0. అంటే నా ఇమాజినేషన్. అందరూ అట్లా అనుకుంటే సమాజంలో పోలిక అనేది ఒక ముఖ్య పాత్ర పోషిస్తుంది కదా. ఓకే, నేను ఏదో పీకాలి గీకాలి, వీడేదో అటువంటి వాడే, వీడేదో లాగుదా, ఏం లేదు అక్కడ. ఇంటర్వ్యూ ద్వారా మనం సాధించేది ఏం లేదు. ఎంత ఆనెస్ట్గా కాన్వర్సేషన్ చేసినాం అనేది ఇంపార్టెంట్. దాని ఇంపాక్ట్తో మనకి ఇంపార్టెంట్ లేదు. ఇంపాక్ట్ క్రియేట్ చేయాలని ఇప్పుడు నాకున్న టాలెంట్కి సంవత్సరంలో మొత్తం హైదరాబాద్ ఉల్టా పంట చేస్తాను నేను. ఒక ఫేమస్ పర్సనాలిటీ బొమ్మేసి తోక పెడితే అయిపోయాయి. ఎంత కాంట్రవర్సీ తెలుసా? సో అది చేయాలనుకోవట్లేదు, చేయకూడదు. ఎప్పుడు సమాజం యొక్క హార్మోని డిస్టర్బ్ చేయకూడదు. అన్నిటిని డిస్టర్బ్ చేసి నువ్వు ఫేమస్ అయ్యి ఏం సాధిస్తావు? ఇప్పుడు ఫేమస్ అవుతావు కదా. వద్దు, ఓకే, అబద్ధం, అది అతిపెద్ద అబద్ధం. ఫేమస్గా నువ్వేం ఫేమస్ అయితే లేవు, నువ్వు అట్లా అనుకుంటున్నావు అంతే. మహా అంటే కొంత ఎక్కువ డబ్బులు వస్తాయి, కొంచెం పెద్ద ఇంట్లో ఉంటావు. ఎంత పెద్ద ఇల్లు ఉందా, నువ్వు స్టూపిడే కదా, నువ్వు మోసగాడివే. ఆ ఇంట్లో మోసగాడు తిరుగుతున్నాడు కాదు. ఎందుకది? కానీ థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే నాకు ఇంత బిజీ టైంలో కూడా నాకు నేను బిజీ లేను, అబద్ధం ఇది కూడా. బిజీ ఉన్నారు, నేను వచ్చినప్పుడు పెయింటింగ్ చేస్తాను. నాకు బిజీ అది బిజీ అంటే ఏంటో తెలుసా? వేరే వాళ్ళ పని నేను చేస్తుంటే బిజీ అంటారు దాన్ని. వేరే వాళ్ళ పని మీరు చేస్తుంటే బిజీయా? అవును. అంటే ఇప్పుడు నా పని నేను చేస్తుంటే బిజీ కదా. కాదు, నీకు నచ్చి చేస్తున్నావు, బిజీ ఎట్లయితుంది? ఓకే, యూ ఎంజాయింగ్ యువర్ వర్క్. బిజీ అంటే నేను నీకోసం నా పని ఆపుకోను. ఎంజాయ్ చేస్తున్నప్పుడు పక్కన పెట్టి పాడుకోపుతాను. నువ్వు వచ్చిన ఫ్రెండ్ వచ్చిన అన్ని పక్క పో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు పెయింటింగ్ వేద్దాం. ఎస్, ఓకే. ఇప్పుడు నేను వేస్తా. ఓకే, నేను ఎట్లా వేస్తున్నా నువ్వు అట్లే. ఓకే, ఒకటే స్ట్రోక్, హార్డ్ వర్క్ చేయకు. దాని కిందకి అంటే కలిపేయి. ఓకే, మనం ఒక స్కై వేస్తున్నాం. ఓకే, ఓకే, నేను మధ్యలో కలిపేస్తున్నా. ఓకే, తర్వాత నేను వేస్తున్నా. గట్టిగా ఒత్తు సో దట్ మంచిగా పడుతుంది. ఓకే, ఓకే, వెరీ నైస్. నెక్స్ట్ ఇంటికి పోయిన తర్వాత ఇట్లా వారానికి ఒక చిన్న పెయింటింగ్ నీకు కొంచెం ఐడియాస్ చెప్తా, ఎగ్జిబిషన్ చేద్దాం. ఓకే, పెయింటింగ్ ఒక్క చోటనే మన ఫ్రీడమ్ ఉంది, ఇంకెక్కడ లేదు. ఓకే, కారణి కుమాయి పెయింటింగ్ బట్టి సూపర్. గీ సూపర్, గీ అయిపోయింది. ఏదో పెళ్ళి తలంబ్రాలు పోసుకుని ఇట్లే ఉంటుంది. ఫస్ట్లో భయపడతారు, తర్వాత బిందె ఎత్తేసుకుంటారు. అక్కడనే స్టార్ట్ అవుతుంది గొడవ. యాక్చువల్గా అయిపోయింది కదా. ఓకే, ఇట్లా ఉండదు. ఇప్పుడు నేను ఇంకో కలర్ వేస్తున్నా, వైట్. దీంట్లో వాటర్ అద్దకు. ఓకే, నేను వేస్తా, ఇట్లా కడిగేసుకో మంచిగా. ఓకే, తీసుకొని చూడు, నేను వేస్తా, నువ్వు కూడా దానికంటే కొంచెం పెద్ద దాని మీద నెయ్యి. అంటే యు ఆర్ మేకింగ్ చందమామ. ఓకే, నీకు నచ్చిన మంచి రౌండ్ బ్యూటిఫుల్ సర్కిల్. అరే ఏదైనా బ్లూ టింట్ తీసుకో. ఎంత ఇంకొంచెం పెద్ద గీ. ఓకే, ఇక్కడ లేదు ఇది పెయింటింగ్, సరిపోతుంది. ఓకే, బయట వస్తలేదు. ఓకే, బాగుంది. ఓకే, కనిపించలేక చందమామ వస్తుంది. మనం ఇంకా వేస్తాం. ఇది ఉంది కదా, రా అద్దుకో. ఓకే, ఇప్పుడు దాని బ్యాక్స్ అద్దుకో ఎట్లయినా సరే. ఇప్పుడు కొంచెం అంటే లిటిల్ డార్కర్ టింట్ ఇడేచా ఎక్కడ ఆ పై భాగంలో, మరి కింది భాగంలో కాదు, ఇట్లా పై భాగంలో. దీనికి ఇటు పక్క వేస్తా కదా. వేసుకుంటుంది ఏం చేస్తుంది తెలుసా, ఇట్లా హార్డ్ కనిపిస్తుంది కదా, కొంచెం ఇట్లా మిక్స్ చేయి. ఇట్లా ఓకే, 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 అట్లా మిక్స్ చేయి, కొంచెం ఎక్కువ తక్కువ. ఓకే, బాగుంది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తా, ఇంకొక బ్యూటిఫుల్ కలర్ తీసుకుంటా. ఓకే, గ్రీన్ టింట్. అది కడిగేసుకో. ఓకే, ఊరికంటే ఇట్లా ఒత్తుకో అంతే, తర్వాత చేతులు కడుక్కుందాం కానీ. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నా, గ్రీన్ తీసుకుంటున్నా. ఓకే, నువ్వు కూడా తీసుకో. ఇప్పుడు చిన్న ఏ కొంచెం నువ్వేం చేస్తావు సార్, కొంచెం కిందకి ఇట్లా. ఓకే, ఇక్కడ వేసినావు కదా, సూపర్, వెరీ గుడ్. ఇప్పుడు నేనేం చేస్తున్నా, కొంచెం ఎల్లో టింట్ తీసుకుంటున్నా. ఓకే, నేను అదే గ్రీన్ దీంట్లో వస్తున్నా, కడగకు. ఓకే, నేను మధ్యన వేస్తున్నా ఇట్లా. ఇప్పుడు గ్రేడేషన్ క్రియేట్ అయింది చూడు. నువ్వు కింద ఎల్లో కదా, ఈ మధ్య కిందకి మంచిగా. అరే బంటు సీన తీసుకో. నేను కూడా గీస్తా. ఓకే, అయిపోయింది కదా, సూపర్ ఉంది. కడిగేసుకో.
నీ చేత్తో పిండి కొంచెం పిండు. ఇప్పుడు వస్తుంది మజా. ఎంతో కథలు చెప్తారు, ఏం లేదు పెయింటింగ్ అది కొత్తగా ఉందా లేదా బ్యాలెన్స్ ఉందా చూడు. నేను ఇట్లా మూల అద్దుకున్నా, మూల ఓకే ఇట్లా వేసిన. నేను ఇప్పుడు ఇట్లా వేస్తా, నువ్వు అటుపక్కి ఆ మూల చిన్న అట్లా కరువులాగా ఇటా కొంచెం అట్లా అంటే అంత కాదు, కొమ్మ ఊహించుకో, కొమ్మ మూలతో వేయి అంటే ఇట్లా వేస్తావు కదా. నేను మళ్ళీ ఇట్లా ఇట్లా అన్నా, అట్లా నువ్వు మూలదే అంతే. మళ్ళీ కూడా నువ్వు ఇట్లా కొమ్మ చెట్టును ఊహించుకో. ఓకే ఓకే సూపర్. తీసి కలర్ అద్దుకో. కలర్లో నువ్వెందుకు కకృతి పడుతున్నావు? భయం అవుతుంది. అయిపోయింది కదా. ఇప్పుడు ఇది కడుక్కో. ఇప్పుడు వస్తుంది మధ్య లాస్ట్ లెగ్. ఓకే ఇప్పుడు కడుక్కున్నావు కదా, మళ్ళీ ఇది అద్దుకో. ఇట్లా ఇది అద్దుకొని ఓన్లీ అట్లా టచ్ చేయి. ఇంకొంచెం కలర్ వేస్తా. మంచిగా అద్దుకో. అద్దుకొని ఇట్లా బ్రష్ అద్దు ఇట్లా మంచిగా ఇట్లా ఉంది కదా. ఓకే ఇట్లా అట్లే చిన్న చిన్న స్ట్రోక్స్ అట్లా ఎంజాయ్ చేయి ప్రాసెస్ మొత్తం. మంచిగా పూసేయి, ఇంకా అక్కడితో అయిపోలే. ఇట్లా కూడా అంటే చెట్టు కొమ్మల మీద కూడా ఆకులు ఉంటాయి కదా. ఓకే కొమ్మలు ఎప్పుడు మొత్తం కనబడవు. ఇది అయిపోయిందా? ఇప్పుడు దీన్ని ఎల్లోలో అద్దుకో. ఎల్లో నువ్వే ఇప్పటి నుంచి ఎల్లో అద్దుకో. అట్లే అద్దు. ఈ ఎల్లోను కూడా అట్లా అంటే చెట్టులో మనకు కనిపించే గ్రీన్లు పూలు కాదు, మనకు కనిపించే గ్రీన్ కాదు. ఓకే అట్లీస్ట్ 30-40 గ్రీన్స్ ఉంటాయి ప్రతి చెట్టులా. మనం చూడం. కలిపేసి ఇట్లా బాగుందా? ఇప్పుడు లైట్ అయింది, మీడియం అయింది, కొంచెం డార్క్ టింట్ కావాలి. డార్క్ గ్రీన్ తీసుకో. అదే ఇప్పుడు చూడ మ్యాజిక్. ఇప్పుడు మనం ఎక్కడైనా సరే చీకటి ఉంటుంది ఖచ్చితంగా, వెలుగున్న చోట చీకటి వస్తుంది. అదే ఇది అద్దుకో. అక్కర్లే అంత అదే కదా దాందే. ఇప్పుడు నేనేం చేస్తా అట్లా ఆ డార్కర్ టింట్ మధ్య మధ్య అట్లా వేసే అంతే. బాహుత్ ఖూబ్. ఓకే తర్వాత అక్కడక్కడ డార్కర్ టింట్స్, ఎందుకంటే బుషెస్ ఉంటాయి కదా. ఇక చూడు అట్లా ఊరికి అట్లా అట్లా పెట్టు. అట్లా అద్దు, ఊరికి లైట్గా అద్దు. అంతే బుషెస్. అది తర్వాత ఎల్లో అద్దుకో. ఎల్లో అద్దుకొని ఎల్లోతో ఊరికి అట్లా పెట్టు. అంతే చిన్న టెక్స్చర్ క్రియేట్ అవుతుంది చూడు. ఇట్లా లైట్ అట్లా అట్లా టెక్స్చర్ క్రియేట్ అవుతుంది కదా. చూడు సార్ ఊరికి ఇట్లా అద్దు, ఇట్లా టచ్. అది శబాష్. ఓకే బాగుందా? దిస్ ఈజ్ అవర్ పెయింటింగ్. చందమామని కొంచెం మంచిగా వేయండి. మంచిగా ఉంది. సాటిస్ఫై అయిపో. లేదు నేను సాటిస్ఫై అయితే వేసుకో. మీరు వేయండి, మీరు వేస్తే బాగా వస్తుంది. అది దానికి వైట్ వేద్దాం. లీవ్ ఇట్. బాగుందా? దాని రౌండ్ చేద్దాం. చెయ్యి మళ్ళీ అది అరే పెయింటింగ్ అంటేనే క్యాన్వాస్ చెడగొట్టడం. మరి మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేయి ప్రాసెస్ని. సూపర్. మంచి లేదు చందమామ ఇంకా మంచి రావాలి. సాటిస్ఫై అయిపో. అంటే మనం క్విక్ పెయింటింగ్ అంటే క్విక్ పెయింటింగే, తృప్తిపడు. చందమామ రకరకాలు ఉంటుంది, ఇట్లా కూడా ఉందనుకోరాదు. సూపర్. ఎంత బాగుంది కదమ్మా. అది దాంట్లో వస్తుంటే అసలు నువ్వు పిచ్చెక్కుతుంది అందులో చూస్తే. అంటే నీకు చాలా మార్మికంగా ఉంటుంది అందులో చూస్తే. మామూలుగా చూస్తే బయట ఏం కనబడదు, కానీ ఇది లుక్ ఇన్ ద మిర్రర్ మంచిలేదు. అది సో ఫైనల్గా నేనైతే పెయింటింగ్ వేసేసిన. సో ఇప్పటి నుంచి నేను కూడా పెయింటింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో ట్రైనింగ్ తీసుకున్నా కదా రిజా అన్న దగ్గర. ట్రైనింగ్ అంటే ఆ ట్రైనింగ్ సెంటర్ను బొంద పెట్టాలి. దీని ట్రైనింగ్ అన్నారు.
కానీ థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే నేను అడగంగానే అంటే పెయింటింగ్ ఇవి వేస్ట్ అయినాయో కాలేవో అవి ఇది అమ్మేస్తా నేను. ఓకే, ఎవ్రీథింగ్ విల్ బి సోల్డ్. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, నాకు టైం కేటాయించినందుకు. సో నా ఛానల్ నేను రన్ చేస్తుంది కాంత్రీసా. డోంట్ సబ్స్క్రైబ్. చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఊరికే చేసుకోవద్దు. కానీ మీరు చూసిన తర్వాత పక్క నచ్చుతుంది, సో పక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన ఛానల్ కింద కూడా అన్నది లింక్ పెడతా. సో కీప్ సపోర్టింగ్ హస్. థ్యాంక్ యూ. అలాగే బాయ్, టేక్ కేర్.